బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల నుంచి ఇంకొక లెక్క. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చేటోళ్ళమే. రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలున్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా. చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్ గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు. 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై బీసీ, జై తెలంగాణ. జనం 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 ప్రజా ప్రపంచనం. జనం 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 ఇదే కదా మహలం. ఒక్కొక్క చిలుకు మహాసంద్రమై ఎగసినట్టు, ఒక్కో పిడికిలి రేపటి విజయపు ఆయుకట్టు. ఎవరికెంతో వారికంట నినాదమే నిండి కంట. జనం 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 ప్రజా ప్రపంచనం. జనం 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 ఇదే కదా మహలం. బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల నుంచి ఇంకొక లెక్క. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన
ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను సిద్ధంగా సుదర్శన్, తీన్మన్మల మిత్రుడు, తీన్మన్మల అభ్యర్థులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్కు స్వాగతం. భువనగిరిలో జరిగే జూలై 5వ తేదీన భువనగిరిలో జరిగేటువంటి రాజ్యాధికార సమరభేరికి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయిపోతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ప్రజలు మేము వస్తాం, 100% ఆ సభను సక్సెస్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్ష అది. ఇప్పటి వరకు ఇప్పుడు మనం శనార్థి తెలంగాణకి వెళ్ళినాక చూద్దాం. ఇప్పటి వరకు ముదిరాజులు మొత్తం కూడా రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి ఒకే ఒక కులం ఏదైనా ఉంటే అది ఫస్ట్ మొదటి స్థానంలో మాదిగ సామాజిక వర్గం అయితే, ఆ తర్వాత స్థానంలో బీసీల్లో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గం ముదిరాజులు. కానీ ముదిరాజులు ఎక్కడ కూడా ఏది రాజకీయాల్లో అటు చట్టసభల్లో చాలా తక్కువ ప్రాతినిధ్యంతో నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఎంపీ ఉంటే ఒక ఎంపీ ఉన్నట్టున్నారు, తర్వాత ఒక ఎమ్మెల్యే ఉన్నట్టు, ఎమ్మెల్యే ఉంటే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మంత్రి ఇచ్చిండ్రు. అంటే అత్యధికంగా ఉన్నటువంటి జనాభాకు అత్యంత తక్కువ స్థానాల్లో పరిస్థితి ఉంది. ఒక ముదిరాజులేదే కాదు, ఇటు యాదవులది, గౌడులది, మున్నూరు కాపులది, పద్మశాలిలది, రజకులది, నాయబ్రాహ్మణులది, ఒడ్డెరులది, కుమ్మరులది, కమ్మరులది, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక్కడ బీసీ కులాల నుంచి మొత్తం కూడా ఒక రకంగా వివక్షకు గురవుతూ ఉన్నాయి. జనాభా దామాష ప్రకారం అవకాశాలు దక్కడం లేదు. ఇక్కడ కేటాయింపుల విషయంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు కూడా సప్లాన్ ఏవైతే నిధులు ఉంటాయో ఆ నిధులను కూడా దారి మళ్లించేసి పక్కకు పట్టించేస్తున్నారు. దాంతో ఎస్సీ ఎస్టీలు నష్టపోతున్నారు. బీసీలకు సంబంధించి కేటాయింపులే లేవు, దీంతో ఇక్కడ నష్టపోతా ఉన్నారు. ఇట్లా మొత్తం కూడా బిగ్ క్లాస్ బీసీలకు రాజ్యాధికారం దక్కాలని చెప్పేసి తీర్మానం పదే పదే చెప్తున్నాడు. బీసీలు అంటే ఎవరంటే బిగ్ క్లాస్. బిగ్ క్లాస్ అంటే ఎవరు? ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా ఉంటారు, అగ్రవర్ణ పేదలు కూడా ఉంటారు. బిగ్ క్లాస్ ఇది అంటే 90 నుంచి 93% ఉన్నటువంటి బీసీలకు సంబంధించి, బిగ్ క్లాస్కి సంబంధించి రాజ్యాధికారం దక్కాలనేటువంటి ఆకాంక్షతోటి ముందుకొచ్చినటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. కాబట్టి రాజ్యాధికార సమరభేరి ద్వారా ఎవరైతే అత్యధికంగా ఉన్నటువంటి జనం ఉన్నారో అత్యధికంగా ఉన్నటువంటి జనానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి కేటాయింపులు సరిగా జరగడం లేదు, కాబట్టి అన్ని రకాల వివక్షకు గురవుతుంది. కాబట్టి 100% సమరశంకం పూరించాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాధికారం ఒక్కటే మార్గం. కాబట్టి దీనికోసం అంటే యాక్చువల్గా నేను ఒక్కరిని పోకపోతే ఏమవుతుందిలే, ఇట్లయితే ఏమవుతుందిలే, అట్లయితే ఏమవుతుందిలే అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే ఒక్కరొక్కరు కలిస్తేనే బిందువు కలిస్తేనే సింధు అవుతుంది. కాబట్టి సమరభేరికి రావాలని చెప్పేసి తీర్మానం పిలుపునిస్తూ ఉన్నాడు. కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా మొత్తం కూడా నడుస్తూ ఉన్నాయి. అయితే ఎక్కడ ఏ వర్గాన్ని తీసుకున్నా కానీ ఇక్కడ కార్మికులని, కర్షకులని, తర్వాత కౌలని, కళాకారులని, కుల సంఘాలని అందరినీ కూడా రకరకాలుగా వర్గాలన్నింటినీ కూడా తీసుకుంటే వాళ్ళందరిలో కూడా సమాయత్తం అవుతా ఉన్నారు. ఎస్, మేము 100% దీనికి మేము మద్దతు తెలియజేస్తాం, 100% మేము దీంతో కొనసాగుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. ఇండియాపై దాడి జరిగితే అండగా మేముంటాం. ఎవరంటున్నారు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు. అండగా ఉంటామని చెప్పేసి ఇప్పుడు పాకిస్తాన్కి పోయి మీకు అండగా ఉండమని చెప్పి చెప్పాను ఒకసారి, చెప్పాడు అట్లా. ఆయన ఇక్కడ అండగా ఉంటాడు, అక్కడ అండగా ఉంటాడు, ఇద్దరికి బాంబులు అమ్ముతాడు, అమ్మేసి ఇద్దరు వేసుకోరు కూడా చెప్తాడు ఆయన. కాకపోతే ఏంటంటే ఇట్లా ద్వైపాక్షిక సంబంధాలలో మేము మంచిగా ఉంటాం, మీతో స్నేహం చేస్తామని చెప్తారు. ఎందుకంటే అత్యధిక జనాభా కలిగినటువంటి, మార్కెటింగ్ కలిగినటువంటి దేశం కాబట్టి అట్లుంటుంది లెక్క. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రధానిగా మోడీ ఉన్నంత కాలం తోడుంటాం. తర్వాత ఆయన గొప్ప లీడర్ అంటూ ప్రశంసలు. G7 సమ్మిట్ సైడ్ లైన్స్లో మోదీ ట్రంప్ భేటీ అయినరు. నావికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వండి. ట్రంప్కు ప్రధాని మోడీ విజ్ఞప్తి. ఎందుకంటే మొన్న
అక్కడ ఏది స్టీమర్ల పైన విమానాలు వేసేసి ఏది బాంబులు వేసేసి పేల్చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి దాని గురించి చెప్తున్నట్టున్నాడు. ఇక పీస్ డీల్లో అవసరమైన చర్యలు తీసుకోండి, శాంతి కోసం ట్రంప్ యంత్రాంగం కృషిని మెచ్చుకున్నాడు మోదీ. యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరు నుంచి ఇండో తొలగింపు. చూసుకో, ఇక మేమిద్దరం మంచోళ్ళు, మేమిద్దరం దోస్తులము, తర్వాత మేమిద్దరం మంచిగా ఉంటాం, 100% సహకరిస్తా అంటుండే. ఇండో పసిఫిక్ ఉంటే అందులో ఇండో అనేది తీసేసిండు, ఇండియా అనేది రాకుండా. ఇవల్ల మనం ఇద్దరం మంచోళ్ళమే, మనం ఇద్దరము స్నేహం చేద్దాం, ఇటువంటి డైలాగులు ఉంటాయి. యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరు నుంచి ఇండో తొలగింపు, అమెరికా రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. చర్చనీయాంశంగా మారిన అమెరికా తీరు. చూసుకో, ఇట్లున్నది కథ. మళ్ళీ మనం ఇద్దరం స్నేహితులం అంటాడు ఆయన, అండగా ఉంటాం. కల్తీ కట్టడికి స్పెషల్ ఫోర్స్, హైడ్రా తరహాలో ఏర్పాటుకు సర్కారు సన్నాహాలు. సెర్చ్ అండ్ సీజ్తో పాటు భారీగా పెనాల్టీలు విధించేలా విస్తృత అధికారాలు. వివిధ శాఖల అధికారులతో కూడిన ఫోర్సుకు బాస్గా సీనియర్ ఐపీఎస్ను నియమించే యోచన. సీఎం ఆదేశాల మేరకు ప్రతిపాదనలు రెడీ చేసినట, త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే ప్లాన్ ఉన్నది. ఎందుకంటే నిజంగా కూడా అసలు యాక్చువల్గా కల్తీని నియంత్రించాల్సిన అవసరం 1000% ఉంది. ప్రజల ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు. ప్రజల ప్రాణాలంటే మొత్తం అసలు లెక్క లేకుండా పోతుంది. ఎందుకంటే వాళ్ళకు లాభాలు వస్తే చాలు, వాళ్ళ వ్యాపారం కోసం ఏమైనా చేస్తున్నారు. పాలే లేవు ఇప్పుడు అసలు యాక్చువల్గా, బర్రెలే లేవు, అక్కడ ఆవులే లేవు. పాలు ఎన్ని కావాలంటే పాలు వస్తున్నాయి, ఎన్ని కావాలంటే ఎంత కావాలంటే అంత నెయ్యి వస్తుంది, ఎంత కావాలంటే అంత వెన్న వస్తుంది, ఎంత కావాలంటే అంత పన్నీర్ వస్తుంది, ఏది కావాలంటే అది వస్తుంది, పాల ఉత్పత్తులన్నీ. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏం కదా అంటే మొత్తం కల్తీ జరుగుతుంది, రకరకాల నష్టం జరుగుతుంది. పాలు ఒక్కటే కాదు, మొత్తం అన్నీ. తర్వాత శుచి శుభ్రత లేకుండా హోటళ్ళు, తర్వాత రెస్టారెంట్లు ఇష్టం వచ్చినట్టుగా నిర్వహించడం. తర్వాత నిన్న మొన్నటి 4-5 రోజులే కూడా ఆ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి, మటన్ చికెన్ అటువంటివి ఉంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి, ఆ తర్వాత మంచిగా వేడివేడిగా సుయ్య అని చెప్పేసి ఇంత నూనె పోసి వేయించిస్తే మనం అబ్బాబ్బా అనుకుంటే తింటాం. తర్వాత అనారోగ్యం పాలవుతాం. కాబట్టి ఈ కల్తీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఇది ఉంది కదా అల్లం పేస్ట్, మనం చూసినాం కదా, కొన్ని 16 టన్నులు దొరికింది ఒక్క దగ్గర. ఏది కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ 16 టన్నులు. ఇట్లా ఒకటేంది అన్నిట్లల్లా. నూనె ప్యాకెట్లు ఉంటాయి, ఎక్స్పైరీ డేట్ అయితే ఆ డేట్ని చింపి మళ్ళీ ఇంకో ప్యాకెట్లో పోసి మళ్ళీ డేట్ వేసి ఇదో కథ. ఇట్లా రకరకాలుగా పప్పులు ఉప్పులు ప్రతి ఒక్కటి కూడా కల్తీ జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. హైడ్రా ఎట్లయితే ప్రభుత్వ భూములను కాపాడుతందుకు ప్రయత్నం చేస్తుందో, ఈ పేదల విషయాలు, పేదల ఇండ్లు తప్ప, పేదల ఇండ్ల జోలికి వెళ్ళడం తప్ప హైడ్రాకు మంచి పేరుంది మిగతా విషయాల్లో. అట్లనే కల్తీ నియంత్రణకు సంబంధించి 100% ఇది చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం మంచి అనాలి. దీని ద్వారా కల్తీ నియంత్రణ ద్వారా కొంతవరకు ప్రజల ప్రాణాలకు రక్షణ ఉంటుంది. ఎందుకంటే అడమైన రోగాలు ఉట్టుటీనే, ఏం తింటున్నాం అర్థం కాదు, ఏం చేస్తున్నాం అర్థం కాదు. అన్నిట్లలో కల్తీ జరుగుతూ ఉంది. తల్లిపాలలో కన్నీళ్ళలో తప్ప అన్నిట్లలో కల్తీ ఉందట. పరిస్థితి అట్లా తయారైంది. రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతున్న నిత్యావసర వస్తువుల కల్తీ ముఠాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేందుకు ప్రభుత్వం అస్త్రాన్ని సిద్ధం చేస్తుంది. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో సంచలనం సృష్టిస్తున్న హైడ్రా, గంజాయి డ్రగ్స్ ముఠాల పాలిట శత్రువుగా మారిన ఈగల్ తరహాలోనే కల్తీల నియంత్రణ కోసం ఒక పవర్ఫుల్ స్పెషల్ ఫోర్స్ ఏర్పాటుకు ముమ్మర సన్నాహాలు చేస్తోంది. కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా కల్తీగాళ్లపై సెర్చ్ అండ్ సీజ్ ఆపరేషన్లు నిర్వహించడంతో పాటు భారీగా జరిమానాలు విధించేలా ఈ విభాగానికి విస్తృత అధికారులు కట్టబెట్టనున్నారు. మున్సిపల్, రెవెన్యూ, హెల్త్, పోలీస్ శాఖల అధికారులతో కలిపి రూపుదిద్దుకోనున్న ఈ ప్రత్యేక విభాగానికి సారథిగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించే యోచనలో ప్రభుత్వం ఉంది. సీఎం ఆదేశాల మేరకు ఈ స్పెషల్ ఫోర్స్ ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. నగరంలో చెరువుల అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఏ విధంగానైతే ఉక్కుపాదం మోపుతుందో అదే దూకుడుతో కల్తీ సామ్రాజ్యంపై విరుచుకుపడేలా ఈ కొత్త వ్యవస్థను డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఫుడ్ సేఫ్టీ విభాగానికి పరిమిత సిబ్బంది, నామమాత్రపు అధికారాలు మాత్రమే ఉండడంతో కల్తీగాళ్లు చట్టంలోని లొసుగులను వాడుకొని తప్పించుకుంటున్నారు. ఈ
బలహీనతను అధిగమించేందుకే సర్కార్ సర్వాధికారాలు గల ప్రత్యేక విభాగాన్ని తెరపైకి తెస్తుంది. ఇక మార్కెట్లో దొరికే పాలు, నూనె, మసాలాల నుంచి హోటళ్లలో లభించే ఆహార పదార్థాల వరకు ప్రతి ఒక్క దానిపై ఈ ఫోర్స్ నిరంతర నిఘా ఉంచుతుందని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఇది అవసరమే. ఎందుకంటే కనీసం పట్టించుకుంటలేడు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు సంబంధించి మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో గట్టి ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారంటే ముగ్గురు ఆఫీసర్లు మొత్తం జిహెచ్ఎంసీ అంతా తిరగాలంటే వీళ్ళు ఏడాదికి ఒకసారి వచ్చినా కాదు లెక్క. ఈ ఏరియాకి ఇవాళ వస్తే ఇంకా ఏడాదికి కూడా రారు, అంత పెద్దది పరిధి. ఎన్ని హోటళ్ళు, ఎన్ని రెస్టారెంట్లు, ఎన్ని చెక్ చేయగలుగుతారు వీళ్ళు? ఈ ముగ్గురు ఎన్ని ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్లో. కాబట్టి ప్రత్యేక ఫోర్స్ అవసరమే. మరి ఫోర్స్ అవసరమే కానీ వీళ్ళు కూడా పైసలు తీసుకుని అవతల పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాకపోతే కొంతవరకు కంట్రోల్లోకి వస్తానంటే ఒక నమ్మకం. గుడ్డి కంటే మెలనయం కదా. తెలంగాణ పబ్లిక్ స్కూల్ దేశానికి రోల్ మోడల్, నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. దేశానికి రోల్ మోడల్ మంచిగా ఉన్నది, నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తే మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలందరూ ఆనే చదువుకుంటారా? అవకాశం ఉంటుంది అట్లా. ప్రభుత్వ పాఠశాలని ఫస్ట్ బలోపేతం చేయండి. ఉన్నటువంటి పాఠశాలల్లో అక్కడ సౌకర్యాలు కల్పించండి. మూత్రశాలలు లేవు, బ్లాక్ బోర్డ్ లేదు, రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, ఎక్విప్మెంట్స్ లేవు, టీచర్ల కొరతున్నది కొన్నిటి దగ్గర, రకరకాలుగా ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి కదా. ఆ ఇబ్బందులను సరిదిద్దిన తర్వాత ఈ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి. పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయొద్దని ఎవరు అంటలేరు, కానీ ఒకటి ఏర్పాటు చేసి ఎంత రోల్ మోడల్ వీల్ మోడల్ అంటే మంచిగా ఉంటుంది. కానీ మరి అందరికి ఎట్లా? అందరికీ అందాలి కదా. 27 లక్షల మంది స్టూడెంట్లకు అంకితం. ఎంతమంది పడతారు మన ఇంగ్లీష్ స్కూల్లో? ఎన్ని వేల మంది పడతారు? ఎన్ని లక్షల మంది పడతారు? కులాల మధ్య గోడలు కూల్చేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వ బడుల్లో చదవడం నామోషి అనే ఆలోచన పోవాలి. విద్యారంగానికి బడ్జెట్లో 8.5% నిధులు. ఇది ఖర్చు కాదు, భవిష్యత్తుకు పెట్టుబడి. 687 కోట్ల స్కూల్ కిట్స్ టెండర్లలో 3,000 కోట్ల రూపాయల అవినీతి ఎలా సాధ్యమని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. మొత్తం స్కూల్ కిట్స్కి సంబంధించి 687 కోట్లు అయినాయట. దీంట్లో 3,000 కోట్ల స్కామ్ అయిందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే అట్టెట్లయితుంది? ఇవి 600 కోట్లకి 3,000 కోట్లు ఎట్లయితుందని కథ. అది తాటి చెట్టులా పెరిగిన మేధావులకు మతి భ్రమించింది. ఈసారి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని కామెంటు. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను ప్రారంభించిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రంగుల గోడల్లో కాదు, క్లాస్ రూముల్లోనే రాష్ట్ర భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యపై ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదని, రేపటి తరం కోసం చేస్తున్న పెట్టుబడి అని వెల్లడించారు. గవర్నమెంట్ బడులకు వెళ్తే తమ పిల్లలకు చదువు రాదనో, ఉద్యోగ అవకాశాలు రావనో అనుమానాలు పేద ప్రజల్లో ఉన్నాయని, ఆ అపనమ్మకాన్ని పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసం పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి అన్నాడు. వాస్తవం పెంచాలి అనుకుంటున్నట్టు అన్ని స్కూళ్ళలో కూడా చేయండి. అది బుధవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 24,000 సర్కారు బడుల్లో చదివే 27 లక్షల మంది విద్యార్థులకు ఈ టీపీఎస్ ప్రారంభోత్సవాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ దాకా మంచి విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇక సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు రేపటి భవిష్యత్తుకు నాయకత్వం వహిస్తారనే విశ్వాసం తనకు ఉన్నదని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పాఠశాలలో విద్యపై తల్లిదండ్రుల్లో అపోహలున్నాయి. అందరి అపోహలు తొలగించేందుకే టీపీఎస్ నిర్మాణం చేపట్టామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. విద్య మాత్రమే మన జీవితాలను సమూలంగా మార్చగలదు. సమాజంలో అసమానతలు పోవాలంటే అందరికీ నాణ్యమైన విద్య అవసరం. ప్రభుత్వ బడుల్లో చదవడం నామోషి ఆలోచన పోవాలి. ఇది పోవాలంటే అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇది పోవాలంటే అది ప్రైవేటు తర్వాత కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఈ స్కూళ్ళని ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాటు చేయాలంటే కొంచెం టైం పడుతుండొచ్చు. కాకపోతే అంటే ఇప్పుడు ఉన్న స్కూళ్ళని బలోపేతం చేసుకోవాలి ఫస్ట్. ఇక మెస్సీ మెరుపులు. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఫిఫా వరల్డ్ కప్లో విశ్వరూపం చూపెట్టాడు.
మెగా ఈవెంట్లో తొలిసారి హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. ఫలితంగా గ్రూప్ జే లీగ్ మ్యాచ్లో అర్జెంటీనా 3-0తో అల్జీరియాపై గెలిచింది. మెస్సీ అంటే మొన్న వచ్చిండు కదా, అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చేసి ఫుట్బాల్కి సంబంధించి ఆయనతో ఫోటో దిగాలంటే 10 లక్షలు ఫోటో దిగుతుంది. మొత్తం కూడా అద్భుతంగా ఆడతారు, మామూలుగా కాదు ఇక ఫుట్బాల్లో. ఇక విమెన్స్ టీంకు 2వ విక్టరీ. ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న ఇండియా విమెన్స్ జట్టు T20 వరల్డ్ కప్లో వరుసగా 2వ విజయాన్ని అందుకుంది. బాగా ఆడతారు నిజంగా మన మహిళా జట్టు. ఓపెనర్లు స్మృతి మందాన, ఇటు షెఫాలి వర్మకు తోడు శ్రీచరణి రాణించడంతో బుధవారం జరిగిన గ్రూప్ 1 లీగ్ మ్యాచ్లో ఇండియా 90 రన్స్ తేడాతో నెదర్లాండ్ పైన గెలిచింది. వన్డే సిరీస్ మనదే. కెప్టెన్ శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ సెంచరీలతో దుమ్మురేపడంతో బుధవారం జరిగిన 2వ వన్డేలో ఇండియా 170 రన్స్ తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై ఘన విజయం సాధించింది. దాంతో 3 మ్యాచ్ల సిరీస్ను హోమ్ టీం 2-0 కైవసం చేసుకుంది. నీట్ పేపర్ పేరుతో స్కామర్ల వల అంట. ఏమవుతుంది, నీకు నీట్ పేపర్ పంపించేస్తున్నా, తర్వాత ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పేసి పంపిస్తున్నట. ఆ లింక్ ఓపెన్ చేస్తే మొత్తం కూడా మన పైసలన్నీ ఖాళీ అవుతాయి అకౌంట్లో. ఇగో ఇటువంటివి కూడా చేస్తున్నట ఎవరు, ఈ సైబర్ మోసగాళ్ళు, దొంగలు, ఇలంగా కొడుకులు. పేపర్ ఆశ చూపి జేబులు కొల్లగొట్టేందుకు ముఠాల స్కెచ్. రీ ఎగ్జామ్ అభ్యర్థుల ఆందోళనే పెట్టుబడిగా నకిలీ దందా. టెలిగ్రామ్ బ్యాన్ ఉన్న VPN చాటును గుట్టుగా గ్రూపులు పెడుతున్నట. ఇన్స్టా, సిగ్నల్, తర్వాత రెడిట్ తదితర సోషల్ యాప్స్లో కూడా నమ్మించేందుకు ఫేక్ ఆధార్ కార్డులు, వాట్సాప్ చాటింగ్లు కూడా పెడతారట. ఇక సోషల్ మీడియా వీడి ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టాలని అధికారులు సూచిస్తారు. సోషల్ మీడియాలో చూసుకుంటే ఎంత ఆగమవుతుంది, ఇగో ఈ పేపర్ వస్తుంది, ఇగో ఇదే పేపర్ మళ్ళీ రిపీట్ అవుతుంది, అట్లా చెప్తారనమాట. చెప్పినప్పుడు విద్యార్థులు కానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇది చూసి మోసపోతే ఉన్న పైసలు మొత్తం ఖతం చేస్తారు వీళ్ళు. కాబట్టి వాళ్ళు మొత్తం కూడా నమ్మాలని ఏం చేస్తున్నారట, ఇంకా కావాలని చెప్పేసి ఆధార్ కార్డులు తర్వాత ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నారట. చేసి ఆధార్ కార్డులు, ఫేక్ ఆధార్ కార్డు క్రియేట్ చేస్తున్నారు, అప్లోడ్ చేస్తే అవి నిజం అనుకుని మనం చేస్తే మొత్తం గుళ్ళు అయిపోతుంది లెక్క. ఉస్మానియా డెంటల్ కాలేజీలో ర్యాగింగ్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పై ఫైనల్ ఇయర్ విద్యార్థుల వేధింపులు. ఈ లంగా కొడుకులు మొత్తం తీసుకుపోయి మొత్తం జైలు వేయాలి వీళ్ళని. విషయం ఏంటంటే చదువుకోరాని పంపిస్తే అడిగి పోయిన తర్వాత ర్యాగింగ్ చేసుడు. ఇలా పెద్ద మునగాలు అయినట్టు పీకనికి పోయినారా బాబు. అంటే ఇప్పుడు మీరు కూడా ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మీరు కూడా ఇట్లే చేస్తే తొక్కితే మిమ్మల్ని ఎవడైనా కానీ ఈ ర్యాగింగ్ ఏమని ఇప్పుడు ఎట్లుండాలి, యాక్చువల్గా ఆట పట్టించినట్టు చిన్నగా అట్లా. దానివల్ల ఏమవుతుందంటే ఒక ఫ్రెండ్షిప్ పెరగడానికి ఉపయోగపడాలి. కానీ ఈ రాక్షసానందం ఏంద్ర బాబు, ఇటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్క్యూజ్ చేయొద్దు. 6 నెలలు సస్పెండ్ చేయడం కాదు, మొత్తం కూడా అసలు అవకాశం ఇవ్వద్దు. మళ్ళీ వాడు చేయాలంటే భయపడాలి. లంగా కొడుకులు చదువుకోరాని పంపిస్తే అడిగి పోయి ర్యాగింగ్ చేస్తున్నాడు పీకుడు గారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పై ఫైనల్ ఇయర్ విద్యార్థుల వేధింపులు. స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు తెప్పిస్తూ ఇగో ఇలా పెట్టాలంట. తొక్కురి కొడుకులు అసలు యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళందరూ కలిసి దాడి ఏరి ఇటువంటి లంగా కథలు పడితే. గోడ కుర్చీ వేయిస్తూ ఇబ్బందులు. నిలదీసిన హౌస్ సర్జన్ పైన దాడి చేసినట. హౌస్ సర్జన్ అక్కడ డాక్టర్ ఉంటే కూడా డాక్టర్ మీద కూడా దాడి చేసినట. 12 మందిపై క్రిమినల్ కేసులు, 6 నెలలు సస్పెన్షన్. ఉస్మానియా దగ్గర హాస్పిటల్. విద్యుత్ ఉద్యోగులకు DA పెంపు 1.62% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలవుతుంది. ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 70,804 మంది ఉద్యోగులకు ప్రయోజనం. ప్రభుత్వంపై ఏటా 9.35 కోట్ల రూపాయల అదనపు భారం పడతాయట. విద్యుత్ ఉద్యోగులకు DA పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ సౌదలోని జెన్కో ప్రధాన కార్యాలయంలో బుధవారం ఇంధన శాఖ అధికారుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నిర్ణయం ప్రకటించారు. విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, తర్వాత పెన్షనర్లకు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా DAను పెంచే ప్రతిపాదన సీఎం పచ్చ జెండా ఊపినట్లుగా తెలిపారు. విద్యుత్ ఉద్యోగులకు 1.621% మేర DAను పెంచుతూ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో విద్యుత్ ఉద్యోగుల DA 17.651% నుంచి 19.272% పెరిగింది. ఈ DA పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు
సుమారు 9,35,00,000 రూపాయల అదనపు ఆర్థిక భారం పడుతుందట. విద్యుత్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న మొత్తం 70,804 మంది సిబ్బంది, పెన్షనర్లు తర్వాత ఈ డిఏ పెంపు వల్ల ప్రయోజనం పొందుతారట. కొంతవరకు ఇక గుడ్డి కంట మెల్లన ఏమన్నట్టు ఉంటుంది కదా, అది నడుస్తుంది. ఇక పార్టీల్లో సర్ హంగామా ఏంది ఎస్ఐఆర్. జిహెచ్ఎంసీ పరిషత్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ జాబితా సవరణపై అన్ని పార్టీలు అలర్ట్ అయినాయి. ఇక ఈసీని మించి మీటింగులు తర్వాత బిఎల్వీలను మించి బిఎల్ఏలకు ట్రైనింగ్లు ఇస్తున్నట. అవసరమైన ధృవపత్రాలపై కేడర్కు అవగాహన కార్యక్రమాలు. 2002 లిస్టుతో మ్యాపింగ్లో 30% ఓట్లు మిస్ అవుతున్నాయట. ఏమైతుంది ఇక్కడ, సర్ పేరుతోటి ఉన్న ఓట్లను తొలగిస్తున్నటువంటి ఆరోపణ గతంలో ఉండే. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో, తర్వాత ఇక్కడ కేరళ ఎన్నికల్లో, కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో సర్ పేరుతోటి మొత్తం కూడా చాలా ఓట్లు తీసేసిండ్రు అనేటువంటి ఆరోపణ ఉన్నది. అయితే లేదు మేము కరెక్ట్ చేసినామని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల ఓట్లు తీసేస్తారు, లేకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాకుండా ఇతర పార్టీల ఓట్లు తీసేస్తారు అనేటువంటి చర్చ నేపథ్యంలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం మీద అన్ని పార్టీలు ఆ ఓట్లు తమ ఓటర్ల జాబితా నుంచి తమ ఓట్లు పోకుండా కాపాడుకునేందుకు వాళ్ళు ట్రైనింగ్లు ఇచ్చేసి ప్రత్యేకంగా మనుషులు పెడుతున్నారట. కాడికి వచ్చింది లెక్క. మీ ఉత్పత్తులు మాకొద్దు, మన మిర్చి, మామిడి, కూరగాయలను తిప్పి పంపుతున్న విదేశాలు. ఎందుకు పంపుతారంటే మిర్చి మీద అసలు యాక్చువల్గా ఫెర్టిలైజర్స్ బాగా కొడతారు. అందుకని పచ్చిమిర్చి అయితే మనం కడుక్కొని తినాలి, కడుక్కొని వండుకుంటారు. కానీ ఎండుమిర్చి ఎట్లా కడుగుతావు? ఎండుమిర్చి కడగడానికే వీల్లేదు. మరి ఎండుమిర్చి మీద ఉండదా అంటే ఎండుమిర్చి మీద కూడా ఉంటుంది. ఎందుకంటే స్ప్రే చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎండుమిర్చి మీద కూడా ఉంటాయి అవశేషాలు. ఏవి? ఈ కెమికల్స్, పురుగు రాకుండా రకరకాలుగా కొడతారు కదా, అవి ఉంటాయి. అయితే మరి ఎండుమిర్చిలో అది కలుస్తుంది. కలిసిన తర్వాత దాన్ని డైరెక్ట్ కారం పొడి పట్టిస్తారు. పట్టించిన తర్వాత మళ్ళీ దాన్ని ప్యాక్ చేసి అమ్ముతారు. అప్పుడు దాంట్లో మొత్తం టెస్టులు చేస్తే దాంట్లో కనిపిస్తున్నాయట. మామిడి పండ్లు ఉంటే మామిడి పండ్లకి పౌడరు, ఈ అడ్డమైన పౌడర్ అవన్నీ కలిపి చల్లడంతో చూసేందుకేమో మంచిగా పచ్చగా కనిపిస్తాయి, పసుపచ్చగా ఎర్రగా కనిపిస్తాయి, తినాలనిపిస్తుంది. కానీ లోపల మొత్తం కూడా విషపూరితమైనటువంటి కెమికల్స్ ఉండడం వల్ల అవి తినలేకపోతున్నారట. అంటే దీనివల్ల నష్టం జరుగుతుంది ఆరోగ్యానికి అని వాళ్ళు గుర్తించిండ్రు. అందుకని వద్దంటున్నారట వివిధ దేశాల నుంచి. కూరగాయలను కూడా ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం వల్ల ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు దీన్ని తిప్పి పంపుతారట. పురుగు మందుల అవశేషాలు ఉన్నాయంటూ తిరస్కరణ. పరిమితికి మించి కెమికల్స్ వాడుతుండడంతో ఇబ్బందులు. మిర్చిలో మిథామిడోఫాస్, తర్వాత మామిడిలోనూ పెస్టిసైడ్స్ కలకలం. దేశంలో పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నదంట. మరోవైపు క్షీణిస్తున్న భూసారం, భూగర్భ జలాలు కలుషితమైపోతున్నాయి. ఏమవుతుంది? ఇవన్నీ కొట్టడం వల్ల. వీటిని మనం వాడొద్దు అనుకుంటే వాడకపోతే మళ్ళీ పురుగు మందులు, ఆ పురుగులు వచ్చి మళ్ళీ నాశనం చేస్తేనే అదో బాధ. ఎక్కువ వాడితే మళ్ళీ ఇదో బాధ, ఆరోగ్యానికి దెబ్బతింటే ఇదో బాధ. అట్లుంది కథ. బీఆర్ఎస్వి నిరాధార ఆరోపణలు. గురుకులాల టెండర్లో ఎలాంటి స్కామ్ లేదు అని చెప్పేసి మంత్రి అజారుద్దీన్ అంటున్నాడు. చాలా రోజుల తర్వాత వచ్చింది మళ్ళీ బయటకి. రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్. గాంధీ భవన్లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం జరిగింది. అందులో బీఆర్ఎస్ చేస్తున్నవన్నీ కూడా అసత్యాలు అని చెప్పి చెప్తున్నాడు. నిరాధార ఆరోపణలని. విద్యార్థి గర్జనలో రాహుల్. చత్రోంకి గూంజ్ విద్యార్థుల గర్జన పేరిట రాజస్థాన్లోని కోటాలో నిర్వహించిన భారీ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. దేశంలోని విద్యా వ్యవస్థ పిల్లలను తీవ్ర మానసిక ఒత్తిడి గురి చేస్తూ వారి జీవితాన్ని నాశనం చేస్తున్నదని ఫైర్ అయ్యారు. నీట్ పేపర్ లీకుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిండు. ఇక్కడ ఎందుకు రాజస్థాన్లోని కోర్టుకెళ్ళి ఎందుకు వెళ్ళిండు అంటే నీట్ విద్యార్థులకు సంబంధించి భారతదేశంలో నీట్ విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేటువంటి అక్కడ ప్రముఖ సంస్థలన్నీ కూడా ఇక్కడ కోర్టులో ఉన్నాయంట. రాజస్థాన్లోని కోర్టులో అక్కడ ఉన్నాయి. కాబట్టి నీట్ విద్యార్థులు మన దగ్గర నుంచి కూడా, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి అక్కడికి పోయి నీట్ కోచింగ్ తీసుకుంటారు పిల్లలు. కాబట్టి ఎక్కువ మంది అక్కడనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ నీట్ విద్యార్థులకు అన్యాయం జరిగింది. కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక సభ పెట్టిండు రాహుల్ గాంధీ. పెట్టి మాట్లాడేసి ఇట్లా 100% ఇట్లా జరుగుతూ ఉంది, అక్రమాలు జరుగుతున్నాయి,
మొత్తం కూడా పిల్లలు మానసిక ఒత్తిడికి గురైపోతున్నారు ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా వేయడం వల్ల అని చెప్పేసి. ఎందుకంటే పేపర్ లీకేజీలు, కష్టపడి చదువుకుంటే లాస్ట్కి వచ్చి ఎగ్జామ్ రాస్తే పేపర్ లీక్ అయితే ఏముంటుంది లెక్క? చదవనోడికి మార్కులు వస్తే చదివినోడికి మార్కులు రావు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. దేవదూతల మోడీ చాలా అందగాడు, బేరసారాల్లో నిక్కచ్చిగా ఉంటాడు, భారత్పై దాడి జరిగితే మేం కాపాడుతాం అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు. మా నావికుల భద్రత ముఖ్యం అని చెప్పేసి ప్రధాని మోడీ. G7 సదస్సులో ద్వైపాక్షిక భేటీ జరిగిందట. ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడారు. రాహుల్ హిందుత్వ వ్యతిరేకిన, హిందుత్వంపై ఆయన విధానం ఏంటి, రాజకీయ వేదికపై చర్చనీయాంశం, మైనార్టీ సంస్థలకు రాహుల్ వత్తాసు, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆరోపణలు ఖండిస్తున్న రాహుల్ మద్దతుదారులు, హిందువుల ఓట్ల కోసం బీజేపీ కుట్ర స్పష్టీకరణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక సిపిఎస్ రద్దు ఎప్పుడు? సిపిఎస్ అంటే కాంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీమ్. ఇది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వల్ల నష్టం జరుగుతుంది, మాకు ఓపీఎస్ కావాలి అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు నెలకింత, ఇప్పుడు జీతంలో సగమో ఎంతో వాళ్ళ జీతంగా వెళ్తుంది, ఏది జీవితాంతం అట్లా వస్తుంటుంది. అప్పుడు ఈ కొత్త పెన్షన్ విధానం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకు పింఛన్ రాదు, వీళ్ళ జీతం నుంచి కట్ అయిన దాంట్లో నుంచే కొంతవరకు పింఛన్గా వేస్తున్నారు అనమాట. అది మాకొద్దు, మాకు ఓల్డ్ పెన్షన్ విధానం ప్రవేశపెట్టాలని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఓపీఎస్ కోసం ఏళ్ల తరబడి 2.60 లక్షల మంది ఉపాధ్యాయుల నిరీక్షణ. మాట నిలుపుకొని కాంగ్రెస్ పార్టీ అంటే మేము సిపిఎస్ను రద్దు చేస్తాం, ఓపీఎస్ తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఓపీఎస్ లేకపోవడంతో సామాజిక ఆరోగ్య భద్రత కరువు. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు అది కూడా హెల్త్ కార్డు కూడా ఉండదంట వాళ్ళకి, ఇప్పుడు సిపిఎస్ వాళ్ళకి. దేశంలోని పలు రాష్ట్రాల్లో సిపిఎస్ను రద్దు చేసిన ప్రభుత్వాలు పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్న సిపిఎస్ ఉద్యోగులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 2004 నుంచి సిపిఎస్ అమల్లోకి వచ్చింది. అంటే 2004 సెప్టెంబర్ 1 ఆ తర్వాత నియామకమైన ఉద్యోగులు సిపిఎస్ పరిధిలోకి వస్తారు. వీరు పాత పెన్షన్ స్కీమ్ కిందకు వర్తించరు. రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులు 2.60 లక్షల మంది వరకు ఉంటారు. వీరికి ఓపీఎస్ పెన్షన్ వర్తించకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2004 తర్వాత ఉద్యోగం ఎవరైతే పొందుతారో ఆ 2004 తర్వాత ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది వర్తించదు, సిపిఎస్ వర్తిస్తుంది, కాంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. దీంతో నష్టం జరుగుతుందని చెప్పేసి వీళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఓపీఎస్ కావాలంటారు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలంటారు వాళ్ళు. పుష్కర కాలం విలసిల్లిన రాష్ట్రంలో ముష్కరుల పాలన. ఇది దండుపాల్యం ముఠ విధ్వంసం తప్ప వికాసం తెలియదు. కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నాడు కేటీఆర్. బాంబుల మంత్రి రెవెన్యూ శాఖను నాశనం చేసిండు. రేవంత్ రెడ్డి ఘరానా దొంగ అయితే శ్రీనివాసరెడ్డి గజ దొంగ. ఖమ్మం జిల్లాలోని 3 మంత్రులు మోసగాళ్ళు కాదు, మునగాళ్ళు కాదు, మోసగాళ్ళు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. వీళ్ళు మాట్లాడాలంటే మంచిగా ప్రాసతోటి రాసుకొచ్చుకుంటారు. ప్రభుత్వ స్కూళ్ళలో చదువు నామోషి కాదు, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి స్కూల్స్ ఏర్పాటు, తెలంగాణ విద్యారంగంలోకి దేశంలో రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం. ఆరుట్ల టీపీఎస్ రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంకితం అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. కిషన్ రెడ్డి అడ్డుకున్నారనడం హాస్యాస్పదం. సీఎం రేవంత్ది రాజకీయ నాటకం, పూటకమే. మెట్రో ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం. డిపిఆర్ ఫీజిబిలిటీ లేకుండా ప్రాజెక్టు ఎలా మంజూరవుతాయి? ప్రజలను తప్పుదారి పట్టించేందుకే కిషన్ రెడ్డికి లేక మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడాడు. వేగంగా పూడికతీత, శాస్త్రీయ పద్ధతిలో అత్యుత్తమ ప్రణాళిక, నీటి ప్రాజెక్టుల పూర్తి నిల్వ సామర్థ్యానికి చర్యలు తీసుకుంటారట. దేశంలోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలి, అనువైన పద్ధతిని తెలంగాణకు అన్వయించాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్, 12 మందిపై కేసు నమోదైందట. బీడీఎస్ జూనియర్ విద్యార్థులను వేధించిన సీనియర్లు, వారిపై 6 నెలల పాటు వేటేసిరట. వేటేయడం కాదు, వీళ్ళు ఇందాక తీసుకొని జైలు వేయాలి వీళ్ళని.
కాళేశ్వరం కథ కంచికి, సిబిఐ విచారణపై కేంద్రం అనాసక్తి, హైకోర్టులో ఉత్తర్వులతో ప్రభుత్వంలో నిస్తేజమంట. ఏక విద్యార్థి పాఠశాల, ఒకే ఉపాధ్యాయుడు విద్యార్థిని ఒక ఇంటి నుంచి తీసుకురావడం, దిగబెట్టడం టీచర్ బాధ్యతనేట. ఏక విద్యార్థి పాఠశాలనట, ఒకడే పిల్లగాడు ఉంటాడట ఆ స్కూల్లో. అయితే ఏం చేస్తున్నాడుగా టీచరు, ఇంటికి పోయి తీసుకొస్తున్నాడు, మళ్ళీ ఇంటికి పోయి దించేసి వస్తున్నట. ఎందుకంటే ఆ పిల్లగాని పేరు మీదనే ఈయనకు జీతం వస్తుంది కాబట్టి. లంచ్ తయారీకి ఒక కార్మికురాలు, అగో ఈయన కొండి పెడుతుందుకు ఇంకో మనిషి అంట. మహబూబాబాద్ జిల్లా క్యాంపు తండాలో చిత్రంగా ఉన్నది పరిస్థితి. వదుడు ఒక విద్యార్థి కోసం ఒక టీచరు, తర్వాత ఒక వంట మనిషి కూడా అట. అభిమాని కోరిక తీర్చిన పవన్ హన్మకొండలోని ఇంటికి వెళ్లి పలకరింపు. అరుదైన వ్యాధితో మంచానికి పరిమితమైన నిరంజన్ను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం. 1,00,000 ఆర్థిక సాయం, తిరుమల తీర్థప్రసాదాలు అందజేత. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిందట. పిల్లగాని దగ్గరికి వెళ్ళి కలిసిండు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఫిర్జాద్గూడలో కూడా ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుకు సంబంధించి కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేసిండ్రు వాళ్ళు. తర్వాత అక్కడికి వెళ్ళిండ్రు, ఏపీకి వెళ్ళి ఉప ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేసిండ్రు, ఎవరిని పవన్ కళ్యాణ్ కలిసే ప్రయత్నం చేసిండ్రు. అయితే వాళ్ళు కలవనిస్తలేరంట. తర్వాత చాలామంది కూడా చెప్తే కూడా మరి అది జరుగుతలేదు, ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ పిల్లగాడు కూడా తర్వాత గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే దాంతో పవన్ కళ్యాణ్తో ఒక్కసారి చూడాలి, మాట్లాడాలనేటువంటి ఆలోచన, అంటే కోరిక ఉన్నది. ఆ కోరికను తీర్చాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. మరి ఇది వరంగల్కి వెళ్ళిన కానీ మరి ఇది ఈ విషయంలో అవకాశం ఇస్తలేరట. నిన్న వరంగల్కు వెళ్తే భారీగా పబ్లిక్. బాబు దగ్గరికి వెళ్ళి కలిసి, ఈ బాబే అంటే నాకు ఒకటే తేడా, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా అంటే మిగతా సేమ్ టు సేమ్. పవన్ కళ్యాణ్ నువ్వే అక్కడికి వెళ్ళాలి, హైదరాబాద్ ఆయన తీసుకెళ్తారు. నేను నిన్న ఇన్స్టాలో కూడా పెట్టాను, 25,000 మంది ఏమో చూశారు. పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ వస్తారు కదా, వచ్చినప్పుడు శంకర్ సార్ తీసుకెళ్తారు. నేను ప్రశాంతం, మనలో పవన్ ఉన్నంతసేపు ప్రశాంతం, ఏక్ నిరంజన్. ఓకేనా? ఏక్ నిరంజన్ మనతో చెప్పు. హరే కృష్ణ. వెళ్ళి ఆ బాబుని కలిసిండు. పాపం మరుదైన వ్యాధితో బాధపడుతున్నట బాబు. పవన్ కళ్యాణ్తో కలిసి మాట్లాడాలని చెప్పేసి కోరిక. ఇట్లుంటుంది. ఇట్లున్నప్పుడు మంచిగా మాట్లాడేటప్పుడు కూడా మంచిగా మాట్లాడాలి నాయకులు కూడా. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. వాళ్ళు పరాన్న జీవులు, పరుల సొమ్ము దిగమింగేందుకు అలవాటు పడినోళ్ళు. అలాంటి వారికి బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు. వాళ్ళ టార్గెట్ అమాయకుల ఖాతాలే. సైబర్ నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి దేశ సర్వోన్నత న్యాయస్థానం అంటుంది. బరాబర్ అట్నే వ్యవహరించాలి, కఠినంగా వ్యవహరించడం కాదు. వాళ్ళకు ఉరిశిక్షలు వేయాలి, లేకపోతే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. ఎవడు? సైబర్ నేరగాళ్ళు. ఇప్పుడు కనిపించని దొంగలు వీళ్ళు. మొత్తం కూడా ఖాతాలన్నీ కాల్ చేసేసి ఖతం చేసేస్తారు. అప్పట్లోనేమో దొంగలు వస్తుండే, గజ దొంగలు ఇట్లా వచ్చేసి చేస్తుండే. ఇప్పుడేమో కనిపించకుండా చేస్తారు వీడు మోసం. కోట్ల కొల్లగొడతారు. టెలిగ్రామ్పై బ్యాన్ ఏంటి? ప్రస్తుతం స్టూడెంట్స్పై కాదు, నీట్ పేపర్ లీక్ మాఫియాపై చూపండి. ఏళ్లుగా విద్యార్థులు టెలిగ్రామ్ యాప్లో ఉన్న మెటీరియల్ను చదువుతున్నారు. అలాంటి యాప్ను బ్యాన్ చేస్తారా? మోడీ సర్కార్ తీరు అస్సలు బాగలేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. టెలిగ్రామ్పై ఎందుకు బ్యాన్ చేసిందని ఆయన అడుగుతున్నాడు. ఎదురు ప్రధానంగా వార్త. జనాభా
26.40 లక్షలు, 26,40,000. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం, తీసిన లెక్కల ప్రకారం. ఇంకెక్కువనే ఉంటుంది అనేది ముదిరాజులు చెప్తున్నటువంటి మాట. పాపులేషన్ 7.4%. రాష్ట్రంలో అతిపెద్ద వర్గం ముదిరాజే. 1952 నుంచి 2024 వరకు లోక్సభకు జరిగిన ఎన్నికలు 18. ఉమ్మడి ఏపీలో ముత్తరాశులకు దక్కాల్సిన సరాసరి ఎంపీ సీట్లు ఎన్ని దక్కాలే? 80 నుంచి 90 రావాలి. కానీ దక్కినవి 3 స్థానాలు మాత్రం. 3 సార్లనే ఎంపీలు అయ్యారు. ఈటెల రాజేందర్ ఒకటి, తర్వాత ఇంకా అంత ముందు ఇంకేమైనా అయ్యిండ్రేమో. 2. 1956 నుంచి 2024 వరకు ఎన్నికైన మొత్తం శాసనసభ్యుల సంఖ్య 1743 మంది. వీటిలో జనాభా దామాషాన ముదిరాజులకు దక్కాల్సిన ఎమ్మెల్యే స్థానాలు ఎంత అంటే 286 రావాలి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీకి పోయిన ముత్తరాసి ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే 29 మంది. 286 ఎక్కడ, 29 ఎక్కడ? చూసుకోలేక ఎట్లుందో. 10% కూడా లేదు. తెలంగాణలో అతిపెద్ద కుల సమాజం ముదిరాజులదే. ధైర్యం సాహసాలకు పెట్టింది పేరు ముత్తరాశీలు. కాకతీయ, నిజాం రాచరికాల్లో ముదిరాజుల సేవలు మరవలేనివి. ముత్తరాశులు ఆయా రాజ్యాల సైనిక విభాగాల్లో పనిచేసి మంచి గుర్తింపు పొందారు. అత్యంత నమ్మకస్తులుగా కలిగిన కాడికి 10 మందికి దానం ధర్మాలు చేసే గుణం వారికి ముత్తరాశులకు పేరుంది. అయితే అంతటి ప్రాధాన్యత కలిగిన మన రాజులు ముదిరాజు సమాజం దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 80 ఏళ్లు కావస్తున్నప్పటికీ వారి జనాభా దామాషం తగ్గట్టుగా చట్టసభల్లో రాజకీయ ప్రాధాన్యత లేకపోవడం బాధాకరం. 1952 నుంచి ఇప్పటి వరకు ముత్తరాశి సమాజానికి అటు లోక్సభ ఇటు అసెంబ్లీలో సముచిత స్థానం దక్కకపోవడం శోచనీయం. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే చేసింది. ప్రతి కులం లెక్కలు తీసింది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే తెలంగాణలో ముత్తరాశుల జనాభా దాదాపు 26,40,000 ఉన్నట్టుగా తేలింది. రాష్ట్రం మొత్తం జనాభాలో ముదిరాజులు 7.4% ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంతటి జనాభా కలిగిన ముత్తరాశి సమాజం ప్రభుత్వ లెక్కల ప్రకారమే చట్టసభల్లో అత్యంత తక్కువ ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండడం విస్మయం కలిగిస్తోంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎమ్మెల్యేలు అంటే ఒకడే ఉన్నాడు. ఎంపీ అంటే ఈటెల రాజేందర్, గంతే లెక్క. 1952 నుంచి 2024 వరకు 18 సార్లు లోక్సభకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఏపీ తెలంగాణలో కలిపి ఈ 18 సార్లకు గాను ముదిరాజు సమాజం నుంచి దాదాపు 80 నుంచి 90 లోక్సభకు పోవాల్సి ఉండే. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ముత్తరాసి కమ్యూనిటీ నుంచి లోక్సభకు 3 మాత్రమే ఎంపీలుగా వెళ్ళడం గమనార్హం. ఈటెల రాజేందర్, అంతకుముందు ఎవరు విజయశాంతి ఎంపీగా వెళ్ళింది. ఇంకా తర్వాత ఇంకొకరు ఎవరున్నారు? కేఎస్ నారాయణ, ఇతరులు మాత్రమే లోక్సభలో అడుగు పెట్టగల. ఇప్పుడు ఈటెల రాజేందర్, అంతకుముందు ఎవరు విజయశాంతి, అంతకుముందు కేఎస్ నారాయణ. ఇక ఉమ్మడి ఏపీ ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీలోనూ ముత్తరాశుల పరిస్థితి అంతే. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత తెలంగాణ శాసనసభకు సంబంధించి ఇప్పటి వరకు 16 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరగగా దాదాపు 1743 మంది ఎమ్మెల్యేలు సభలో అడుగుపెట్టారు. ఈ లెక్కన రాష్ట్రంలో 26.40 లక్షల మంది జనాభా, 7.4% పాపులేషన్ ఉన్న ముదిరాజు సమాజం 286 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోవాల్సి ఉండే. కానీ 29 మంది మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టిండ్రు. ఇప్పుడు ఎంతమందిలో ఒక్కడే ఉన్నాడు, ఒకరే ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయనకి మంత్రి పదవి వచ్చింది, వాకటి శ్రీహరి. ఇక్కడ రాజకీయంగా ముదిరాజులకు తీవ్ర అన్యాయమే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 29 మంది మాత్రమే ముదిరాజు సమాజం నుంచి శాసనసభకు ఎమ్మెల్యేలుగా వెళ్లడం బాధాకరం. సామాజిక అంతరాలు తగ్గాలంటే సబ్బండ కులాలు వారి జనాభా దామాష ప్రకారం చట్టసభల్లో వారికి ప్రాతినిధ్యం ఉండాలి. కానీ 80 ఏళ్ల క్రితం దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటి వరకు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సామాజిక న్యాయం మచ్చుకైనా కనబడకపోవడం దారుణం. రాష్ట్రంలోని ఒక్క ముత్తరాశి కులానికి జరిగిన ఈ అన్యాయాన్ని చూస్తేనే వాస్తవ పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమవుతోంది. ఏమైతున్నది ఇక్కడ? ముదిరాజులకు సంబంధించి ఓ ముదిరాజు సమాజమా, ఓ ముత్తరాశి బిడ్డ, ఇప్పటికైనా మేలుకో, నీ హక్కులేంటో తెలుసుకో. నీకు రాజకీయంగా జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించు. సబ్బండ బీసీ కులాలను కలుపుకో. రాజ్యాధికార సాధన వైపు అడుగులై. అప్పుడే ముత్తరాశి బీసీ సమాజానికి న్యాయం జరుగుతుంది. కాబట్టి
అత్యధికంగా ఉన్నటువంటి జనాభాకు సంబంధించి అత్యల్పంగా అతి తక్కువగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పరిస్థితే లేదు. ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇప్పుడు టోటల్గా. కాబట్టి మేల్కోవాలి. మరి మేల్కోవాలంటే ఏం చేయాలి? మన ఓట్లు మనం వేసుకుంటే మొత్తం కూడా లెక్కంతా సెట్ అయిపోతుంది. గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కును ఢీకొని లగ్జరీ బస్సు నుజ్జునుజ్జైన బస్సు ముందు భాగం అంట, 6 మృతి, 20 మందికి గాయాలు. ఇక్కడ పలువురు పరిస్థితి విషమంగా ఉంది. వడోదర తర్వాత జెరోదా జాతీయ రహదారిపై ఘటన, భారీగా నిలిచిపోయినాయి వాహనాలు. ఇక ఇరాన్ మేము చెప్పింది వినాల్సిందే, వెనక్కు తగ్గితే అస్సలు ఊరుకోం, మళ్ళీ ఆ దేశంపై బాంబులేస్తాం. ఇరాన్లో మేము ఎలాంటి పెట్టుబడులు పెట్టడం లేదు, టెహ్రాన్తో ఎలా ఎంఓయూ ఫైనల్ కాలేదు. ఇక ఇరాన్కు ట్రంప్ మరోసారి హెచ్చరిక. ఒప్పందానికి 2 రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు. మేము ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం, అంత సెట్ అయిపోయిందని చెప్పిండు. మన తర్వాత ఇప్పుడేమో ఇస్తావా చేస్తావా చేయవరా, లేకపోతే నీ పని చేస్తాను అంటున్నాడు. మరి వాడేం చేస్తాడు? మళ్ళా పొంగులేటి అవినీతి లీలలు దారుణం, ఆయన అడ్డగోలుగా సంపాదించారు, రాష్ట్రంలో రెవెన్యూ ఆదాయం పడిపోతుంది. కానీ శ్రీనివాసరెడ్డి అవినీతి సామ్రాజ్యం 100,000 రెట్లు పెరిగిపోయింది. 2 ఏళ్ల క్రితం పొంగులేటి మీద ఈడీ రైట్స్ జరిగితే ఇప్పటి వరకు ఎవరూ మాట్లాడడం లేదు. రేవంత్ దొంగ అయితే శ్రీనివాసరెడ్డి గజ దొంగ. ఇక్కడ విధ్వంసం తప్ప వికాసం తెలియని దండుపాల్యం ముఠా కాంగ్రెస్ అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. ఇక్కడ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ బెనిఫిట్స్ కానీ లేకపోతే వాళ్ళన్నీ కూడా రాలేదని చెప్పేసి వేలాది మంది ఎక్కడికి బస్సు భవన్కు, ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి బస్సు భవన్కు వెళ్తా ఉన్నారు. వెళ్ళిండ్రు, అక్కడ చాలా మంది వెళ్ళిండ్రు, ఇంకా కొంతమంది ఇక్కడికి వచ్చిండ్రు నాయకులు. ఎవరు మాట్లాడు? అయితే అసలు యాక్చువల్గా వాళ్ళ సమస్యలు ఏంది, నిజంగా ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి నా. ఈరోజు బస్ భవన్ వద్ద విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర సారథ్య కమిటీ పిలుపు మేరకి 2017 నుండి 2026 వరకు మాకు రావాల్సినటువంటి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి బకాయిల గురించి మేము ఈరోజు ఒకరోజు ఉపవాస దీక్ష కార్యక్రమం బస్ భవన్ వద్ద సారథ్య కమిటీ పిలుపు మేరకు పెట్టడం జరిగింది. గత 2 సంవత్సరాల నుండి దాదాపు 2017 నుంచి 26 వరకు 17,000 మంది రిటైర్మెంట్ అయినప్పటికీ వారికి బకాయిలు ఈ రోజు వరకు కూడా రాలే. గత ప్రభుత్వం మాకు 2017లో పిఆర్సీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అప్పుడు ఐఆర్ ఇచ్చింది 16%. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017 పిఆర్సీ 2024లో ఇచ్చింది. ఆ 2017కు సంబంధించినటువంటి గ్రాట్యుటీ ప్లస్ టిఎల్ఈ డిఫరెన్స్ అమౌంట్ ప్లస్ ఏరియర్స్ కలిపి మినిమం 10 లక్షల నుండి మామూలు కార్మికుల నుండి హయ్యర్ ఆఫీసర్స్ వరకు పెద్ద మొత్తంలో మాకు డబ్బులు రావాలి. ఆ డబ్బుల కోసమై అనేక పర్యాయాలు ఒక సారథ్య కమిటీగా ఏర్పడి రిలీజ్ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని మేనేజ్మెంట్కు మేము విన్నవించుకోవడం జరిగింది. 2025లో మేము మేనేజ్మెంట్కు కలిసినప్పుడు హయ్యర్ ఆఫీసర్స్ కలిసినప్పుడు 2025-23 వరకు వాళ్ళకు రావాల్సినటువంటి గ్రాట్యుటీ ప్లస్ పిఎఫ్ లాంటి అమౌంట్ వచ్చింది తప్ప మిగతా అమౌంట్ రాలేదు. ఇప్పుడు ఈ 2017కు సంబంధించినటువంటి పిఆర్సీ బకాయిలు ఆడిట్ అయి ఉన్నాయి. అవన్నీ విభాగంగా ఇస్తే మా కుటుంబాలు చాలా బాగుపడతాయి. చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అనారోగ్యంతో ఈ యొక్క ఫలాలు అందక దాదాపు 350 మంది రాష్ట్ర వ్యాప్తంగా చనువులు సాధించారు. కాబట్టి ప్రభుత్వం యాజమాన్యం మేము మొన్న కూడా మేము మంత్రి గారిని కలవడం జరిగింది. సారథ్య కమిటీ ఆధ్వర్యంలో కూడా వారు ఎండి గారికి రెబలింగ్ ఇచ్చారు. మేము ఆ తర్వాత మొన్న మేము 18వ తారీఖు నాడు మేము ఉపవాస దీక్ష చేస్తాము అని పిలుపునిచ్చిన క్రమంలో ఎండి గారు మా సారథ్య కమిటీ రాష్ట్ర బృందాన్ని వాళ్ళని పిలుచుకొని ఐఆర్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఐఆర్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఫైనాన్స్ అడ్వైజర్ కానీ సంబంధిత ఈడీలు కానీ మాకు 2017 నుంచి 24 వరకు రావాల్సినటువంటి ఏరియర్స్ ఏవి ఉన్నప్పటికీ కూడా మేము ఇప్పుడంతా మేము ఇవ్వలేని పరిస్థితి అని వాళ్ళు చేతులెచ్చి నిరాకరించారు. ప్రధానంగా మాకు
2017కు సంబంధించినటువంటి బకాయిలు వెంటనే ఇవ్వాలి. అట్లాగే రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులందరికీ సూపర్ లగ్జరీ బస్సులో ఉచిత ప్రయాణం ఇవ్వాలి. అట్లాగే కొంతమంది 58 ఇస్తలేరా ఇప్పుడు? మీకు రిటైర్మెంట్ లేదా? కాబట్టి మాకు రావాల్సినటువంటి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సినటువంటి మా బకాయిలను మాకు ఇప్పించి ఆదుకోగలరని మీ ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. ఓకే, ఒక్క నిమిషం, తక్కువ టైం మాట్లాడండి, ఎందుకంటే చాలా స్పీచ్లా ఉండదు. ఈరోజు మరి సారథ్య కమిటీ పిలుపు మేరకు 10,000 మంది విశ్రాంత ఉద్యోగులతోటి బస్ భవన్ వద్ద ధర్నా చేస్తా ఉన్నాము. ఇది ధర్నా కార్యక్రమం 3వసారి. మరి ప్రభుత్వం ఏమో లాభాల 10,000 కోట్ల లాభాలని ప్రభుత్వం చెప్తాంది. మహాలక్ష్మి డబ్బులు నెల నెల ఇస్తామని చెప్తాను. మరి ఇక్కడ మేనేజ్మెంట్ బస్ భవన్లో ఉన్నట్టు ఉన్నతాధికారులు మాత్రము ఆర్టీసీ మొత్తం లాస్లో ఉన్నది. మీకు 2017 నుంచి ఎరియర్సే మీరు అడగద్దు, ఒక 100 కోట్లు ఏదో ఇవ్వాలి. అది కూడా సెప్టెంబర్ నెల నుంచి నెలకు 10,000 కోట్లు తీసుకొచ్చి మీకు అప్పచెప్తాము. అప్పటిదాకా డబ్బులు లేవని బస్ భవన్లో ఉన్నతాధికారులు చెప్తాను. మరి లాస్ట్లో ఉన్నప్పుడు మాకు ఎరియర్స్ అన్ని ఇచ్చిండ్రు. 10,000 కోట్ల లాభం ఉన్నదని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్తాను, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్తాను. ప్రభుత్వం ఏమో ఆ రకంగా చెప్తాంది. మేనేజ్మెంట్ ఏమంటాం లాస్ ఉన్నది, మీకు డబ్బులు లేవంటాను. మరి ఇప్పటికే 350 మంది కార్మికులు చనిపోయాము, రిటైర్డ్ అయినాము. మాకు ఏదైనా ఉచితంగా ఇవ్వంటలేము, ఇంక్రిమెంట్లు ఇవ్వంటలేము, జీతాలు పెంచి వంటలేము. 30 సంవత్సరాల నుంచి కనీసం 45 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళము. మా పిల్లలు తిండి లేక తిప్పలేక, ఈఎంఐలు కట్టలేక, లోన్లు కట్టలేక నానా ఇబ్బంది పడతాను. దయచేసి ప్రభుత్వం దీని మీద వెంటనే చర్య తీసుకొని ఆర్టీసీ ఉన్నతాధికారులకు సరి అయిన ఆదేశాలు ఇచ్చి రిటైర్మెంట్ ఉద్యోగులు రావాల్సిన బెనిఫిట్లు అన్ని ఇప్పియాలి. మరి ఎందుకంటే 3వసారి ధర్నా చేస్తాము. ఈ ధర్నా కార్యక్రమంతో ప్రభుత్వం మేనేజ్మెంట్ దిగి రావాలి. లేకపోతే మాత్రం ముందు మేము బృహత్తరమైన మహా ఉద్యమ కార్యక్రమం చేపడతాము. ఆ రోజైతే మేము కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని గత ప్రభుత్వం చేసిన మోసానికి ఆ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాము. మరి ఆర్టీసీ కార్మికులు కూడా పక్కదోవ పట్టే పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి గారు కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ఈ అవకాశాన్ని చూసుకొని మరి ఆర్టీసీ కార్మికుల మనసు మారకుండా మాకు న్యాయంగా రావాల్సిన డబ్బులు ఇమీడియట్లీ ఇప్పియాలని వినయంగా కోరుకుంటా ఉన్నాము. లేకపోతే మాత్రం ఆర్టీసీ కార్మికుల మనసులు మారితే ఆర్టీసీ వాళ్ళు మీడియా కంటే పెద్ద 2 సెకండ్లలో మెసేజ్ పంపుతా అంటాం. మరి ఏదైతే బట్ట కట్టుకొని ఉద్యోగాల్లో లీవులు పెట్టి లీవులు ఇవ్వకున్నా కానీ ఆబ్సెంట్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రావాలని మేము కష్టపడ్డ కార్మికులం. మరి మాకే ఈ రకంగా అన్యాయం చేస్తే మా పిల్లలు తిండి లేక తిప్పలేక వస్తాను. దీని మీద ఏ అధికారులు కానీ ఆఫీసర్ల దగ్గరికి, మంత్రుల దగ్గర పోతే కూడా ఏదో సమాధానం దాటే చెప్తాను తప్ప దీని మీద ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. లేకపోతే ఒకరోజు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చినా కానీ మేము వచ్చి మా బాధలు చెప్పుకుంటాం. తిండి లేక వస్తాను 2017 నుంచి ఇప్పటి వరకు. దయచేసి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కరించి 2021 పిఆర్స్ కూడా ఇవ్వాలి. అసలు మేనేజ్మెంట్ బస్ భవన్లో ఉన్న అధికారులు అసలు రిటైర్మెంట్ వాళ్ళకి మీకు డబ్బులే లేవని చెప్తాను. మరి వాళ్ళు మాత్రం బరాబరు టీఏలు డిఏలు ఒక భారతదేశంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కంటే ఎక్కువ జీతాలు తీసుకుంటారు. 4.5 3 లక్షలు 4 లక్షలు. వీళ్ళు ఏం పెద్ద ఐఏఎస్లా ఐపీఎస్లా లేకపోతే ప్రధానమంత్రి కూడా 5 లక్షల రూపాయల జీతం ఈ బస్ భవన్లో ఉన్న అధికారులు అట్లా తీసుకుంటాను. మరి అట్లా మేమే విమర్శిస్తలేదు. మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వండి, మేము కష్టం చేసిన డబ్బులు మాకు ఇవ్వని ఈ మీడియా ఈ న్యూస్ ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం సవినయంగా. కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మైక్ అక్కడే. రైట్. అది రిటైర్ అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగుల బాధలు అట్లున్నాయి. కాబట్టి అవి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అన్ని బెనిఫిట్స్ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మావోయిస్టు పార్టీలో మరో ఎదురు దెబ్బ. మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు నేత శకుంతల అలియాస్ పుష్ప సరెండర్ అయిందట. కోల్కతా పోలీసుల ఎదుట లొంగుబాటు. తర్వాత పిఎల్జిఏ సభ్యురాలిగా ఉన్న పుష్ప అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా దెబ్బ మీద దెబ్బ పడుతుంది మావోయిస్టు పార్టీకి. బ్యాంకుల్లో నో క్యాష్, ఖాతాలో సొమ్మున్న కరువైన నగదు ఇస్తలేరట. సాగు పెట్టుబడుల కోసం అవస్థలు, అవసరానికి చేతికి అందడం లేదని ఆవేదన. ఒక్కొక్కరికి 3 నుంచి 4 వేలు మాత్రమే ఇస్తున్న బ్యాంక్ సిబ్బంది అట. ఆన్లైన్ చెల్లింపులపై అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారు రైతులు. అటు ప్రభుత్వం సాయం లేదు, ఇటు పంట పైసలు అందడం లేదు. చేసేదేం లేక ప్రైవేట్ అప్పుల వైపు మళ్ళుతున్నారంట అన్నదాతలు. ప్రభుత్వం అధికారులు స్పందించాలి, బ్యాంకుల్లో నగదు ఉండేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. పైసలు ఉంటున్నాయి, వీళ్ళ పైసలు అన్నీ ఉంటాయి కానీ కాకపోతుందంటే నగదు ఇస్తలేరట. ఏమంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కొట్టేసేరి, మీకు కావాలంటే ఫోన్పే గూగుల్ పే అంటారట లెక్క.
అన్నదాతకు తప్పని తిప్పలు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం ఉంది. ప్రస్తుత వానాకాలం సీజన్ ప్రారంభమై 4 సాగు పనులు ఊపందుకున్న తరుణంలో అన్నదాతలకు సరికొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఒకవైపు విత్తనాలు ఎరువులు కొనుగోలు చేయడానికి పెట్టుబడి అవసరం ఉంటుంది. దానికి సంబంధించి ఏమో ఇల్లు బ్యాంక్ అధికారులేమో డైరెక్ట్ నగదు రూపంలో ఇస్తలేరట. ఇక బహుజనుల స్వరాన్ని బలంగా వినిపించాలి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏకమవ్వాలి, రచయితలు కళాకారులు సాహితీవేత్తలు వేలాదిగా తరలి రావాలి, జూలై 5 బీసీ సమాజంలో గుర్తుండిపోవాలి, టీఆర్పీ రాష్ట్ర నాయకులు పిలుపునిస్తున్నారు. పలువురు ప్రముఖులకు సభ ఆహ్వాన పత్రికలు అందజేసిండ్రు. నిన్న సుద్దాల అశోక్ తేజకు తర్వాత ఇంకా చాలా మందికి ఆహ్వాన పత్రిక ఇచ్చిండ్రు. బహుజన వర్గాల స్వరాన్ని బలంగా వినిపించే వేదికే రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేయాలని జూలై 5న భువనగిరికి వేలాదిగా తరలి రావాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకులతో పాటు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం వనజక్క ఆధ్వర్యంలోని బృందం ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజని కలిసి సభ ఆహ్వాన పత్రిక అందజేసింది. ఈ సందర్భంగా పటేల్ వనజక్క మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల సమస్యలు ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రచయితలు కళాకారులు సాహితీవేత్తలు ఎంతో కీలక పాత్ర పోషించారని చెప్పేసి వాళ్ళు మాట్లాడినారు. తెలంగాణలో శ్రమజీవి బహుజన వర్గాలకు రాజకీయ అధికారం దక్కే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. రాజ్యాధికార సమరభేరి సభకు బీసీ సంఘాల నాయకులు యువత మహిళలు కళాకారులు రచయితలు సామాజిక ఉద్యమకారులు బహుజన వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చిండ్రు. ఇక పారిశుద్ధ్య కార్మికులకు ఆహ్వాన పత్రిక అందజేత, ఎందుకంటే అన్ని వర్గాలను కలుస్తున్నారు. రాజ్యాధికార సమరభేరి సభకు రావాలని టీఆర్పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క భువనగిరిలో పారిశుద్ధ్య ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ ఇచ్చినట్టుంది ఆహ్వాన పత్రిక అందజేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బహుజన శ్రమజీవి వర్గాల హక్కులు గౌరవం రాజకీయ ప్రాతినిధ్యం కోసం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. మాజీ ఎంపీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్కు రాజ్యాధికార సమరభేరిని విజయవంతం చేయాలని సభకు రావాలని హాజరు కావాలని పటేల్ వనజక్క ఆధ్వర్యంలోని బృందం మాజీ ఎంపీసీ కార్పొరేషన్ చైర్మన్ బీజేపీ ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తాడూరి శ్రీనివాసును కలిసి ఆహ్వాన పత్రిక అందజేసిండ్రు. ఇక ఏపూరి సోమన్నకి ఇచ్చిండ్రు. తర్వాత ఇక్కడ టీఆర్పీ ఉమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ ఆధ్వర్యంలో రాములు నాయక్కు ఆహ్వాన పత్రిక ఇచ్చిండ్రు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు అందరికీ కూడా ఆహ్వాన పత్రికలు అందజేస్తూ ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జరిగే సభ కోసం ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతా ఉన్నాయి. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఎరువుల గురించి రైతులు ఆందోళన చెందొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అంటున్నాడు. భారత్కు మేమున్నాం, శ్వేత సౌధంలో నేనున్నంత కాలం వారికి మంచి మిత్రుడున్నట్టే. మోదీ దేవదూతలా చక్కగా ఉంటారు, కానీ బేరసారాల్లో దిట్ట. ఉపాధి పరంగా ఇరు దేశాల మధ్య అద్భుత సంబంధాలున్నాయి అంటుండు. మళ్ళీ H1B వీసా అంటే ఆ వీసా అంటే అన్న ఆగమాగం పెడుతున్నాడు. మళ్ళీ చెప్పేది ఒకటి ఉంటే చేసేది ఒకటి ఉంటుంది మనోడు. ఎవరు? ట్రంప్. భారత్లో పర్యటించబోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ వస్తారట భారత్కి. ఇక ఫ్రాన్స్లో మోడీతో భేటీ, ద్వైపాక్షిక అంశాలపై చర్చలు, అంతర్జాతీయ జలాల్లో నావికుల భద్రతను ప్రస్తావించిండు మోడీ. ఎందుకంటే బాంబు వేసింది అమెరికాడే కాబట్టి మొన్న. ఇక ఇంపాక్ట్ చూపుదాం, అంతర్జాతీయ కనెక్టివిటీ వాణిజ్యానికి మరింత ఊతమిద్దాం. G7 దక్షిణార్ధ గోళ దేశాల భాగస్వామ్యంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేద్దామని మోడీ పిలుపునిచ్చిండు. ఇక రేపే సంతకం. ఏది? ఇరాన్కు అమెరికా మధ్య డీల్ కుదురుతుందట. అమెరికా ఇరాన్ ఒప్పందంపై ఉత్కంఠ. ఇక ట్రంప్ పెజిష్కియాన్ సంతకాలు చేయాలని చెప్పేసి ఇరాన్ అంటుంది. పెజిష్కియాన్ ఎందుకు అంటుంది అంటే లేకపోతే మళ్ళీ ఉల్టా అవుతుందని. ఎందుకనంటే ఇక్కడ ఇజ్రాయెల్ ఊకుంటలేదు, అక్కడ లెబనాన్ పైన దాడి చేస్తూ ఉంది. లెబనాన్ పైన దాడి చేస్తేనే మేము శాంతి ఒప్పందానికి ఓకే అవుతామని చెప్పేసి ఇరాన్ చెప్తున్నది. మరి 7 వరకు వస్తుంది ఏం కథ అనేది తెలియదు. ఎందుకంటే ఇదివరకు వస్తారు పాకిస్తాన్లో చర్చలు జరుగుతాయని పోయినరు, ఎక్కడో అక్కడ అవతల పడ్డారు. మళ్ళీ అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ వచ్చిండు, పోయిండు. తర్వాత ఇక్కడ ఇరాన్ నుంచి విదేశాంగ మంత్రి వచ్చిండు, ఈయన వెళ్ళిపోయి మాకు కుదరదు అన్నారు. మరి ఇప్పుడన్నా కుదురుతుందా లేదా అని చూడాలి. ఎందుకంటే ఇది కుదిరితే మనకు పెట్రోల్ డీజిల్ కొంతవరకు ఈజీ అయిపోతుంది. ఇక్కడ గ్యాస్ కూడా కొంతవరకు అక్కడ నుంచే రావాలి కాబట్టి ఈజీ ఉంటుంది. ఒప్పందంలోని 14 అంశాలను విడుదల చేసిన అమెరికా. అద్భుతాలు సృష్టిద్దాం, అండగా నిలవండి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం చేసిండు నిన్న. నాణ్యమైన విద్యతో రాష్ట్ర పునర్నిర్మాణం అని చెప్పేసి అంటున్నారు. అన్ని పాఠశాలలు కూడా మంచిగా ఉంటుంది. ఒక పాఠశాలను చూపించే సూపర్ డూపర్ అంటే కరెక్ట్ కాదు అది. విద్యుత్ ఉద్యోగులకు డిఏ పెంపు 1.621% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 70,804 మంది సిబ్బంది పెన్షనర్లకు ప్రయోజనం ఉన్నది. ఇక వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అధికారులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటున్నాడు. ఎవరు? విద్యుత్ అధికారులకు. మదిరలో 26న రైతు భరోసా నిధులు విడుదల చేస్తారట. ఈసారి రైతు భరోసా ఉన్నది కదా, విడుదల చేస్తారట. అయితే ఇప్పటి వరకు దాని మీద ప్రకటిస్తలేరు, దాని గురించి మాట్లాడతలేరు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఏమన్నారంటే రైతు బంధు పైసలు అందరికీ పోతున్నాయి, 100 ఎకరాలు ఉన్న 1000 ఎకరాలు ఉన్నోడికి పోతుంది కాబట్టి దానికి అడ్డుకట్ట వేయాలి. కాబట్టి దీనికి ఒక కటాఫ్ పెడదాము, 10 ఎకరాలు పెడదామా, 5 ఎకరాలు పెడదామా, 15 ఎకరాల 20 ఎకరాలని అన్నారు. చర్చలు జరిపిర్రు. తర్వాత రైతులతో ఒక మీటింగ్లు పెట్టిర్రు. ఇవన్నీ చేస్తే అద్భుతం జరుగుతుంది, ఇక ఒక కటాఫ్ అనేది ఉంటుందని చెప్పేసి అనుకురు అందరూ. లాస్ట్కి వస్తే ఎన్ని 1000 ఎకరాలు ఉన్నా కానీ రైతు భరోసా పైసలు పడుతూనే ఉన్నాయి. ఇచ్చుడేమో అందరు ఇప్పుడు పేద రైతు దక్కాల్సింది. ఇప్పుడు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకు అవసరమా ఇప్పుడు రైతు భరోసా? కొత్తగా 15,000 బీటెక్ సీట్లు ఏఐసిటిఈ ఆమోదం చెప్పిందట. 2వ విడత కౌన్సిలింగ్ నాటికే అవకాశం ఇస్తున్నారు. ఏమవుతుంది ఇప్పుడు ఈ బీటెక్ సీట్లు ఎందుకు పెంచుతున్నారు అంటే బాగా పైసలు వస్తాయి, అందులో పైసలు వస్తాయి కాబట్టి వేసి పడేస్తున్నారు. ప్రైవేట్ కాలేజ్ వాడు పోయి అక్కడ మేనేజ్ చేస్తున్నాడు, మేనేజ్ చేస్తే ఇక్కడ పీల్చి పిండి పిప్పి చేస్తున్నారు. ఈ తల్లిదండ్రులు తర్వాత విద్యార్థులు బాధపడుతున్నారు. వాళ్ళు ఒకవేళ అదేది ఫీజు రియంబర్స్మెంట్ కింద జాయిన్ అయినా కానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇయ్యది, పైసలు ఇస్తేనే నేను సర్టిఫికెట్లు ఇస్తాను వాడు కాలేజీ వాడు. ఇక నడుమ ఆగమయ్యేది ఎవరంటే విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు. జన్యువ్యాధి బాధిత బాలుడికి పవన్ కళ్యాణ్ భరోసా. హన్మకొండలోని ఇంటికి వెళ్లి పరామర్శ. ₹1,00,000 ఆర్థిక సాయం, ఇంటి నిర్మాణం, క్యాంటీన్ ఏర్పాటుకు సహకరిస్తామని కుటుంబానికి హామీ ఇచ్చిండు. నిరంజన్తో సెల్ఫీ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఆ పిల్లగానికి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంట బాగా, అందుకని కొంచెం ఆరోగ్యం బాగాలేదు, పరిస్థితి బాగాలేదు కాబట్టి చూడాలనుకుంటూ వచ్చిండట. ఇంకో పిల్లగాడు ఇక్కడ ఫిర్యాదు కూడా ఉన్నాడు. ఇక్కడ వాళ్ళది ఏపీనే, ఇక్కడనే సెటిల్ అయ్యారు వాళ్ళు. చాలాసార్లు వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కానీ ఇంకా మరి కలుస్తలేడంట. ఆడి పోతే కూడా కలుస్తలేట మరి పవన్ కళ్యాణ్. ఆ విషయం కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ పిఏ కూడా ఫోన్ చేసిన, నేను కూడా ఫోన్ చేసిన. సరే అన్నారు, సప్పుడే కూకున్నాను. మరి ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనం. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఉద్ధవ్ సేన 2 ముక్కలు. ఏది? మహారాష్ట్రలో మొత్తం కూడా అన్ని పార్టీలను కథం చేస్తుంది ఒక రకంగా. బీజేపీ కథం చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఆమె మమతా బెనర్జీ పని చేసి అక్కడ ఎమ్మెల్యేలు కథం, అక్కడ రాజ్యసభ సభ్యులు కథం, అంత మొత్తం కూడా అంత లెక్క నడుస్తూ ఉంది. 6 ఎంపీలను ప్రత్యేక వర్గంగా గుర్తించిన స్పీకర్. రేపు షిండే సేనలో చేరే అవకాశం ఉందట. సమాజ్వాదీలోనూ చీలిక తప్పదంటూ ప్రచారం. ఇక 25 మంది ఎస్పీ ఎంపీలు ఎన్డీఏలోకి, అదేం లేదని చెప్పి అఖిలేష్ అంటున్నాడు. ఎన్సీపీ శరద్ పవార్ పైన బీజేపీ కన్నుపడ్డదట. వాకౌట్తో ముఖ్య బిల్లులకు డీఎంకే సహకారం. నెలలోగా 330 దాటనున్న ఎన్డీఏ బలం అంట. పెంచుతురు మెల్లగా ఇక్కడి నుంచి గుంజుకొచ్చి. మహిళా రిజర్వేషన్లు లోక్సభ సీట్ల పెంపు ఖాయమని చెప్పేసి అంటున్నారు. ఈ సీట్లు పెరిగితే ఏమైతుందంటే జర ఈజీగా ఉంటుందని. ఇప్పుడు మహిళా బిల్లు సపరేట్గా పెడితే ఓడైనా ఓకే అంటుండే. అలా తీసుకొచ్చి నియోజకవర్గాల పునర్విభజన కథా కార్యక్రమం పెట్టి అటు కాకుండా ఇటు కాబట్టి వేసారు. ఆ మహిళా బిల్లులో మళ్ళీ మా బీసీ మహిళలు లేరు, మళ్ళీ ఓబీసీ మహిళలు లేకుంటే మహిళా బిల్లు. ఎవరు ఉంటారంటే మళ్ళీ రెడ్డి గారి కూతురు ఉంటుందో, లేకపోతే కోడలు ఉంటుందో, లేకపోతే రెడ్డి గారి భార్య ఉంటుంది. అంటే రెడ్డి గారని కాదు, ఇక్కడ అగ్రవర్ణాలకు సంబంధించి ఎవరికి మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తే మళ్ళీ పెత్తనం ఎవరు ఉంటుంది, మళ్ళీ వాళ్ళ ఫలానా వాళ్ళదే ఉంటుంది లెక్క. అండగా ఉంటాం, మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం భారత్కు సాయం చేస్తాం. నా దోస్త్ అంటాడు, ఫ్రెండ్ అంటాడు, అటు ఇటు అంటాడు, లాస్ట్కి వస్తే ఆడి నుంచి వెళ్ళగొడతాడు మనుషుల్ని. వీళ్ళన్నీ లంగా మాటలు ఉంటాయి. మనోని మాట మీద ఉంటాడంటే మాట మీద ఉంటాడు, మాట పక్కకి నిలబడతాడు. ఇప్పుడు ఎవరైనా దాడి చేసి సాయంగా వస్తాం. మోదీ అందంగా దేవదూతలా ఉంటాడు. మొక్కు మరి, కాలు మొక్కు మా ప్రధానమంత్రి. కానీ ఆయన గొప్ప కఠిన వాణిజ్య చర్చాకర్తనట ట్రంప్ అంటున్నాడు. హర్మజులో భారత నావికుల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండు. సంపాలి దిగ్భ్రాంతి వ్యక్తం చేయాలరా నాయన. భారత నావికుల భద్రత మాకు కీలకమని మోడీ అంటున్నారు.
ఇక సంక్షోభాల తలెత్తిన వాణిజ్యం ఆగొద్దు. G7 భారత్ గ్లోబల్ సౌత్ దేశాలతో ఇంపాక్ట్ వేదికను ఏర్పాటు చేయాలి. G7 సదస్సులో మోదీ అంటున్నాడు. ఇక భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచంలో 6వ వంతు జనాభా అభివృద్ధి చెందినట్టేనని వ్యాఖ్య. 4 దేశాల అధినేతలు EU నేతలతో భేటీలు. ఇక ఇండో తీసేసి మ్యాప్ మార్చేసి చూసుకో, మనం ఇద్దరం దోస్తులం అంటాడు. తర్వాత ఇప్పుడు ఇండో పసిఫిక్ అని ఉంటే దాంట్లో ఇండో అనేది తీసేసి ఇండియా లేకుండా పసిఫిక్ కమాండ్ నుంచి ఇండో తొలగించిన అమెరికా. ఇక యుఎస్ పసిఫిక్ అంట, ఇండో యుఎస్ పసిఫిక్ అని ఉండే, అది తీసేసిండు. బాధ్యతల్లో మార్పు లేదు పెంటగాన్ అంటున్నది. ఇక కమాండ్ మ్యాప్లో పీఓకేను పాక్ భూభాగంగా చూపిన వైనముగా చూసుకో. ఈ లంగా కాకపోతే మంచివాడు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతుందో దాన్ని పాకిస్తాన్ భూభాగంలో చూపిండట వీడు మొనగాడు. మళ్ళా నీకు మంచి చేస్తున్నా మేము మన ఇద్దరం దోస్తులం అంటాడు. మళ్ళా 100 కోట్ల రూపాయలతో పరిశోధన కేంద్రం హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న బిట్స్ పిలాని యాక్సిస్ బ్యాంక్తో ఒప్పందం చేసుకుందంట. ఇక సిగరెట్ వెలిగించు, కూలర్లో నీళ్లు నింపు. ఎవరిని? ఉస్మానియా హాస్పిటల్లో ఎవరైతే ఉస్మానియా మెడికల్ కాలేజీలో డెంటల్ విద్య చదువుతుర్రో ఈ లంగా కొడుకులు కొంతమంది మోపారట. జూనియర్లే మొత్తం కూడా వేధించుడు. ఇది ర్యాగింగ్ పేరుతోటి తొక్కి నారదీయాల బాడక కొడుకుల్ని. అసలు కోపం వస్తుంది, మొత్తం బూతులు వస్తున్నాయి. వీళ్ళని తీసుకొని మొత్తం జైలు వేయాలి వీళ్ళని. ఇటువంటి లంగా ఇప్పుడు వాడు డాక్టర్ అయితే ఎట్లా ఉంటాడా? వాడు కరెక్ట్ ఉంటారా? ఇల్లుగా ఉస్మానియా డెంటల్ కాలేజీలో జూనియర్లపై సీనియర్ల ర్యాగింగ్, పనులు చేశాకే చదువుకోవాలని హుకుమట. మాట వినకపోతే గోడ కుర్చీ భౌతిక దాడి కొడతారట. 4-5 నెలలుగా అరాచకం. ప్రిన్సిపల్కు బాధితులు ఫిర్యాదు చేసిండు. 12 మందిని సస్పెండ్ చేసిన ప్రిన్సిపల్ సుల్తాన్ బజార్ పిఎస్లో ఫిర్యాదు చేసినట్టు కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలని డీసీపీ అంటున్నారు. కఠిన చర్యలను తీసుకొని లోపలేయాలి వాళ్ళని. ఎస్, అది రాసి టెక్స్ట్ ఇవ్వండి, ఆయనకి ఇవ్వండి, భరత్కి ఇవ్వండి. ఇక సర్లో తొలగిస్తున్న ఓట్లలో మైనార్టీలవే అధికంగా ఉన్నాయని చెప్పేసి అజారుద్దీన్ అంటుండు. ఈ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్ మాట్లాడాడు. ఇక పెండింగ్లో 7,606 రైతు బీమా క్లెయిమ్లు ఉన్నాయంట. సర్కారు పూర్తి ప్రీమియం చెల్లించకపోవడంతో నిలిపివేసిన ఎల్ఐసి 2025-26 సంవత్సరానికి 1,359 కోట్ల రూపాయలు కోట్లకు 436 కోట్లు బకాయిలు ఉన్నాయట. అధికారుల చుట్టూ తిరుగుతున్న రైతుల బాధ ఎట్లున్నది? బిల్లు తగ్గించమంటే ఐడి అడుగుతావా? గచ్చిబౌలిలో ఫుడ్ కోర్టు నిర్వాహకుడిని తుపాకీతో బెదిరించినట్ట ఏఆర్ కానిస్టేబుల్. వాడిని తీసుకుపోయి లోపల పడేసేది. వాడిని కథ తోడు. అసలు ఆ తుపాకీ ఎట్లా తీసుకొని పోయిండు? వీళ్ళకు ఉంటుంది, గన్మెన్లుగా పనిచేస్తారు ఏఆర్ కానిస్టేబుల్. ఈ గన్ ఉండదని చెప్పేసి బెదిరించున్నట కొంతమంది, అందరు ఉంటారు అట్లా. ఇక డైల్ 100కు ఫిర్యాదు చేసిన స్థానికులు, అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తుపాకీ సరెండర్ చేయకపోవడం పైన ఆరాధిస్తున్నట. ఇక ఎంఐజీ ఇళ్లపై పునరాలోచన. తొలుత ఎల్ఐజీ ఇళ్లకి మొగ్గు చూపుతున్నట. వాటికి కావాల్సిన భూమి దొరికాకే డిజైన్ ఖరారు చేస్తారు. పాదయాత్ర, ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్ రెడ్డి నజరేస్తున్నాడని చెప్పేసి ఒక వార్త వేసిరు. ఇంతవరకు వస్తే చూడాలి. ధాన్యంపై ఎల్నిలో ప్రభావం, మార్కెట్లో ధరలకు రెక్కలు, కే సముద్రంలో రికార్డు రేట్ వస్తుందని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు రికార్డు రేట్ వస్తుందంటారు, ఆడికి పోయిన తర్వాత మళ్ళీ రేటు తక్కువ చేస్తారు. పెరిగింది అనగా మొత్తం లారీలన్నీ ఆడికే పోతాయి. ఆడికి పోయిన తర్వాత వాళ్ళందరూ ఒక్కటి కుమ్మక్క అయిపోతారు. మొత్తం ఈ వ్యాపారులంతా కుమ్మక్క అయిపోయి రైతుల పని చేస్తారు. చాలాసార్లు జరిగింది ఇది. ఆర్ఎన్ఆర్ రకానికి క్వింటాల్కు గరిష్టంగా 2,906 రూపాయలు. మక్కలకు భారీ ధర. వరంగల్లో క్వింటా 2,265 రూపాయలు. జాడరేని మేఘాలు. దేశంలో 65% లోటు వర్షపాతం ఉందట. తక్కువ ఉంటుంది అటు ఈసారి. జూలై వరకు ఇలాగే ఉంటే సాగు కటకటే. రాష్ట్రంలో పలు చోట్ల 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇప్పుడు ఏది జూన్లో కూడా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అభిమాని చెంతకు అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్కు జనసేనాని పవన్ కళ్యాణ్ పరామర్శ. హనుమకొండలోని బాలుడు ఇంటికి ఏపీ డిప్యూటీ సీఎం. అతని ఆకాంక్ష నెరవేర్చిన పవన్ ఆరోగ్య స్థితి చూసి కంటతడి పెట్టుకున్నట. వైద్య ఖర్చులకు ₹1,00,000 సాయం. తిరుపతి లడ్డు అందజేసినట. నిరంజన్ తల్లిదండ్రులకు క్యాంటీన్, ఇంటి ఏర్పాటుకు హామీ ఇచ్చిండు. వరంగల్ భద్రకాళి ఆలయంలో నిరంజన్ పేరిట పూజలు చేయించిండట. మాకు అమ్మిన భూమిని ఎలా వేలం వేస్తారు చూసుకో.
మొన్న 237 కోట్ల రూపాయలకు ఒక ఎకరా చొప్పున అమ్మిరు కదా, ఆ భూమి మాది, మీరెట్లా వేలం వేస్తారని చెప్పేసి అడుగుతున్నారట కొంతమంది వచ్చి. ఎకరం 237 కోట్ల రూపాయలు వలికిన రాయదుర్గం భూముల్లోని 5 ఎకరాలు మావే. 2010లో 13.33 కోట్లకు ప్రభుత్వం మాకు విక్రయించింది, ప్రభుత్వమే అమ్మిందట. భూమి మా పొజిషన్లోనే పొజిషన్లో ఉన్నది, అభివృద్ధికి కోట్లు ఖర్చు చేశాం. అక్కడ మా ఆఫీసుల కోసం ట్విన్ టవర్లు ప్రతిపాదించాం, ఫ్లైఓవర్లు. కోవిడ్తో పాటు అనుమతుల్లో ఆలస్యంతో జాప్యమైందంట. గతంలో కూడా అప్పటి ప్రభుత్వం ఈ భూమిపై కన్నేసింది. నాటి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు వేలం వేయడం కోర్టు దిక్కరనే అవుతుంది. కోర్టును ఆశ్రయించిన ఎస్బీఐ అంట ఇవాళ విచారించనున్న కోర్టు. ఏందో కథ మరి. కోర్టు ఏమో ఏది ఎస్బీఐ మాదంటుంది, మేము దానికి వాళ్ళకు అప్పిచ్చినాం అది ఇచ్చినాం, అంత కథ అవుతుందని. ఇగో చాలా రిచ్ పని రాక్షసుడు ఎవరు? ఎలన్ మస్క్. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ అంట ఎలన్ మస్క్. నివసించేది 450 చదరపు అడుగుల ఫ్లాట్లో. ఇక స్పేస్ ఎక్స్ ఐపీఓ ద్వారా ఒక్కరోజు మస్క్కు వచ్చినటువంటి లాభం ఎంత ఉంటుంది అంటే అంబానీ ఆదాయం ఉంటుంది కదా, సంపదకు దాదాపు రెట్టింపు అంట ఒక్కరోజుకు. మొత్తం టోటల్ కాదు, ఒక్కరోజుకి రెట్టింపు ఆదాయం వస్తాట ఒక్కరోజుకంతా. మనం అంబానీ గొప్ప అనుకుంటాం కదా, అట్లా పరిస్థితి ఉందంట. మస్క్ కలెక్షన్లో ప్రైవేట్ జెట్లు, విలాసవంతమైన తర్వాత వింటేజ్ కార్లు, ఖరీదైన పలు చేతి గడియాలను ఏం తీసుకున్నా సరిపోయి కదా, ఉడివై పైసలు ఏడొస్తాయి. 4 భాగస్వాములట. భాగస్వాములు అంటే 4 పిల్లలన్నట ఒక రకంగా. ఏమంటాం దాన్ని భాగస్వామి అంటే ఎట్లే అంటాం కదా, పార్ట్నర్లు. ఇలా 14 మంది పిల్లలట మనోనికి. ఎంత 14 మంది పిల్లలు పంచుకున్నా కానీ అవి దేశాలే కొనవచ్చు. ద్వారా 14 మంది పిల్లలు, 4 భాగస్వాముల ద్వారా. ఎందుకంటే భాగస్వాములు ఎందుకంటారు అంటే పార్ట్నర్లు అంటారు అన్నట్టు, లైఫ్ పార్ట్నర్ అంటే అప్పటి వరకు పార్ట్నర్ ఉంటే మనం వేరే అది కూడా చేంజ్ అవుతుంటుంది లెక్క. ఎందుకంటే అమెరికాలో కొంతవరకు అట్లా కల్చర్ ఉన్నది కాబట్టి 4 భాగస్వాములు ఉన్నారట పార్ట్నర్లు. 14 మంది పిల్లలు చేసిండు మనోడు. వారి కోసం యాస్టిన్లో విలాసవంతమైనటువంటి మ్యాన్షన్ ఉందని చెప్పేసి ఒక అంటున్నారు. ప్రపంచంలోనే ఇక మామూలుగా కాదు. ఇక ఈ మనోడికి ఆ కార్లు కూడా ఉంటాయి. ఆ కార్లు ఏంటంటే మనిషి లేకుండానే కార్లు పోతాయి, వాటంతలవే పోతాయి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఏమంటుందో చూద్దాం. అంతకంటే ముందు రండి. ఆర్టీసీ కార్మికులు నిజంగా ఏం కోరుకుంటున్నారు? విలీనం కావాలని కోరుకుంటున్నారా? ప్రభుత్వంలో విలీనం కోరుకుంటున్నారా? లేకపోతే ఫస్ట్ ఈ ఎలక్షన్లు పెట్టాలని కోరుకుంటున్నారా? ఏది పెట్టాలని కోరుకుంటున్నారో పోల్ పెడదాం ఒకసారి. పోల్ పెడితే ఆ పోల్లో వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తారు. చెప్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అందుకని చెప్పేసి పోల్ పెట్టాలని చెప్పేసి ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు వచ్చిండ్రు మనకు. పంపి పోల్ పెడితే మనం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా అభిప్రాయం తీసుకోవాలి. ఆర్టీసీ కార్మికులు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు నిజంగా మరి విలీనం అయిపోయి మేము గవర్నమెంట్ ఉద్యోగులు కావాలనుకుంటారా ఫస్ట్, లేకపోతే ఎన్నికలు పెట్టేసి ఫస్ట్ కార్మిక సంఘాలు ఎన్నికలు పెట్టాలని కోరుకుంటారా అంటే మ్యాక్సిమం అయితే విలీనం కావాలనే కోరుకుంటున్నారు. సరే ఇప్పుడు అభిప్రాయం తెలుస్తుంది కదా, ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని ఇట్లా పెడదామని చెప్పేసి నాయకులు చెప్తున్నారు. సంపత్ అన్న తర్వాత ఆ మిత్రుడు. పశ్చిమాసియా శాంతికి ట్రంప్ కృషి చేస్తున్నాడు, అభినందించిన ప్రధాని మోడీ. పొగుడుకోరు ఒకరొకరిని. భారత నావికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి. భారత్పై ఎవరైనా దాడి చేస్తే అమెరికా రక్షిస్తుందని ట్రంప్ అంటున్నాడు. నువ్వే దాడి చేస్తేవి. వేటాడుతున్న బీజేపీ. ప్రతిపక్ష పార్టీలో చీలికల చిచ్చు రాజేస్తున్న కమలం పార్టీ. మొన్న తృణమూల్ కాంగ్రెస్, నిన్న శివసేన, ఇవాళ సమాజ్వాదీ పార్టీ. అన్ని పార్టీలను కథం చేసుకుంటూ వస్తుంది. బీజేపీ మార్కు విభజించు పాలించు రాజకీయాలపై నెటిజన్ల ఆగ్రహమని ప్రత్యేక కథనం వేసింది శనార్ తెలంగాణ దినపత్రిక. ఇది కాంగ్రెస్ పాలన, మా మాటకు విలువేది, రగులుతున్న మంత్రులు అని చెప్పేసి మంత్రులను నమ్మని సీఎం నమ్మని మంత్రులు, ఎవరినెవరు నమ్మతలేరని కథనం వేసింది. ఈమె నమ్మతలేదు ఫస్ట్. ఈమెకు నమ్మకం లేదు. ఎవరి మీద నమ్మకం ఉంటుందంటే కాక మీదనే నమ్మకం ఉంటుంది, కేసీఆర్ మీద. రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యానికి పాతర. సీఎం రేవంత్ రెడ్డి కర్రపెత్తనంపై మంత్రులు గరంగరమట. తమను ఉత్సవ విగ్రహాల్లో మార్చేశారంటూ ఆవేదన. ప్రజల ముందు డమ్మీలుగా చూపిస్తున్నారని ధ్వజం.
విజయాలు తన ఖాతాలో, వైఫల్యాలు మానెత్తిన వేస్తారా? ప్రతి శాఖలో షాడో మంత్రులను, అంటే ఒక రకంగా ఇలా కొట్టాడ పెడుతుందన్నమాట. మంత్రులంటే నమ్మకం, గౌరవం అసలే లేదని ఆవేదన. ఇట్లాగైతే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదని స్పష్టీకరణ. మొత్తం మీద కాంగ్రెస్ అధికారంలోకి రావద్దనేది ఈమె బాధ. ఆమె బాధ ఆమెకున్నది. కాంగ్రెస్ వర్సెస్ అధికారులు ఇట్లా. ఇక జస్టిస్ ఎంఆర్ఓ రావల్కోట్ గోల్మాల్ సివిల్ కోర్టు తీర్పును తనకు తానే ఇచ్చేసుకున్న తహసీల్దార్ అట. కోర్టులో స్టే ఉండగానే ఆర్డీఓ ఓఆర్సీ ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. ఇట్లా ఇది కామన్. ఇది నిజంగా కూడా వీళ్ళు మండల్ మెజిస్ట్రేటు, మనం కాదని. కాకపోతే ఏంటంటే కొంతమంది ఇట్లా తయారయ్యారు. మంచోళ్ళు ఉన్నారు, లంగలు కూడా ఉన్నారు రెవెన్యూ అధికారులలో. ఇది కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని అంటున్న న్యాయ నిపుణులంట. వినతులేవి లేకుండానే 275 ఎకరాల వ్యవహారంలోకి CCLA వస్తుందట. పెట్టాం ఒకసారి చూద్దాం మనము. అది అసలు ఆర్టీసీ కార్మికులు ఏం కోరుకుంటున్నారు? ఆర్టీసీలో ముందుగా విలీనం కావాలన్నా లేకపోతే యూనియన్ల ఎన్నికలు జరగాలన్నా అని చెప్పేసి మనము పోల్ పెట్టినాం. పోల్లో ఆర్టీసీ కార్మికులు పాల్గొనండి. ఆర్టీసీ కార్మికులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ వాళ్ళు కూడా పాల్గొనండి. అంతేనా? అంతే. పాల్గొంటే విషయం ఏంటంటే, పాల్గొంటే మనం ఏమనుకుంటున్నాం అసలు యాక్చువల్గా అనుకుంటున్నామో తెలిస్తే ఓ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం అయితే విషయం ఏంటంటే వాళ్ళు విలీనం కోరుకుంటారు. ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు రావాలని కోరుకుంటున్నారు. ఆ తర్వాత ఈ ఎన్నికలు ఉండాలి, అది వేరే విషయం. కానీ ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. రేపు చూసుకోవచ్చా? రేపటి వరకు ఎంత అవుతుందని కూడా చూసుకోవచ్చు. ఈ పోల్ కూడా ఎందుకు కోరుకుంటున్నావు? ఈ పోల్లో పాల్గొనండి. అట్లనే చెప్పండి. ఈ పోలు నువ్వు ఎందుకు పాల్గొనాలనేది ముఖ్య ఉద్దేశం అంటే, కార్మికులలో ఒక సందిగ్ధత ఉంది. ఓకే, మొన్నటి వరకు తెలంగాణ రాకముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నప్పుడు కార్పొరేషన్ నేను పనిచేసినాం. రాష్ట్రం వస్తే గవర్నమెంట్ లో విలీనం అవుతాం, గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తింపబడతామని కోరుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా సుమారు 10 నుంచి 12-13 మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా గవర్నమెంట్ లో విలీన ప్రక్రియ ఎక్కడిదక్కడే ఆగిపోయింది. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాడు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇప్పించే బాధ్యత నాదని ట్యాంక్ బండ్ మీదనే లక్షలాది మందికి వెళ్ళిపోయే విధంగా మాట్లాడినటువంటి సందర్భాలలో అప్పుడు అసలు మేము గంతులేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇప్పించే బాధ్యత నాది అంటే, అసలు పప్పు పోలేనోనికే బిర్యానీ పెడతా అంటే ఎంత గంతులు గంతులేసిన సందర్భం. కానీ ఆ బిర్యానీ లేకున్నా పర్లేదు, కానీ ఉన్న కాడనైనా పప్పు పెట్టాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఇలా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కోరుకుంటున్నారు. అందుకే ఈ పోలింగ్ లో ఎందుకు పాల్గొనాలంటే, ప్రతి వ్యక్తులు కూడా వాట్సాప్ ద్వారానే మీ ఒపీనియన్ చెప్పండి అంట అనే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది దిశానిర్దేశం చేస్తున్నటువంటి మన క్యూ న్యూస్ ఛానల్ ఇలా ప్రపంచానికి వరకు వెళ్తుంది. ఇలా ఆర్టీసీ కార్మికులే కాదు, కేవలం సామాన్యులు కూడా, సంపన్నులు కూడా ఈ పోలింగ్ లో ఆర్టీసీని కనుక గవర్నమెంట్ లో విలీనం చేస్తే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో ఉండదు. ప్రజా రవాణాను మెరుగుపరచాల్సిన బాధ్యత అప్పుడు గవర్నమెంట్ పైన ఉంటుంది. ఇలా కార్పొరేషన్ కొనాలన్నా వద్దనుకున్నా కూడా డబ్బులు లేవు, మా అక్కడ అసలు జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది ఉందని చెప్తున్నటువంటి సాకులు ఏదైతున్నాయో అవి ఉండవు. ఇక ట్రెజరీ ద్వారానే జీతాలు అందుకుంటాం. అంత పెద్ద రాష్ట్రాన్ని విడిపోయినప్పుడే ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు December 9న ప్రకటించింది రాష్ట్రాన్ని. మరి అంతకంటే అంత పెద్దటువంటి సమస్యను December 9న ప్రకటించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అపాయింటెంట్ డేట్ ప్రకటించమంటున్నాం. కేవలం ఓన్లీ అపాయింటెంట్ డేట్ ను అపాయింటెంట్ డేట్ చెప్తే చాలు 6 నెలలు ప్రాసెస్ తీసుకో. విధి విధానాలు మా గురించి, మా బాగోగుల గురించి మీరు బాగా అంత చేయాలంటే చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ బాగా చేయాలనే మీకు ఆలోచన ఉన్నందుకు మీకు ధన్యవాదాలు, తప్పులేదు. కానీ యూనియన్లను, కార్మికులను డైలమాల దింపే పరిస్థితిని, కొన్ని యూనియన్లను మాత్రమే ప్రభుత్వం హక్కున చేర్చుకొని దీన్ని ఏదో రకంగా కాలయాపన చేయాలనే ఒక ఆలోచన ఉన్నదనేది ఇలా ఆర్టీసీ కార్మికుల్లో ఉన్నటువంటి ఒక ఆలోచన. ఇవాళ ఎందుకు అంటున్నామంటే, 2017లో రిటైర్మెంట్ అయ్యి పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఇలా బస్ భవన్ దగ్గర 10,000 మంది ఉపవాస దీక్ష చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఇన్ సర్వీస్ లో ఉన్న ఉద్యోగులు కాదు, పదవి విరమణ పొంది
ఎస్ 2017లో పదవి విరమణ పొంది ఇలా 26 అడుగు పెడితే బెనిఫిట్ రాక 355 ఇందాక వచ్చి ఇప్పుడు లైవ్ తీసుకున్నాం 355 మంది పైచిలకు విశ్రాంతి ఉద్యోగులు చనిపోయిండ్రు. అంటే రేపు పొద్దున మా పరిస్థితి కూడా అంతే అనేది ఇక్కడ ఆందోళన చెందుతున్నాం. ఎస్ అందుకు ముందుగా విలీనం ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు కాబట్టి బెనిఫిట్స్ ఆటోమేటిక్ వస్తాయి. కుటుంబానికి ఒక భరోసా ఉంటది. ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కూడా నూతన ఒరవడి నడుస్తుంది. ప్రతి పల్లెకు బస్సు పోతుంది. ప్రతి పట్టణంలో కూడా కాలుష్య నివారణ కొరకు ఆర్టీసీ బస్సులే గవర్నమెంట్ టేకప్ చేస్తుంది. కాబట్టి ప్రైవేట్ వ్యవస్థను కూడా మనం అడ్డుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. చెప్పండి, మీరు ఆప్షన్ ఏం పెడతారు? విలీనం. ముందుగా విలీనం. రైట్. ఇప్పుడు 90% మంది విలీనాన్నే కోరుకుంటున్నారు. 90% మంది ఎందుకంటే విలీనమే కోరుకుంటారు వాస్తవానికి కూడా. ఎందుకంటే అది ఎన్నికలు కూడా కావాలని కోరుకుంటున్నాం. కాకపోతే అంటే ఎన్నికలు ఇప్పుడు పెట్టడం కాదు, ఫస్ట్ విలీనం అయితే వాళ్ళకి భద్రత ఉంటుంది. ఇందాక చెప్తున్నా కన్నా భద్రత ఉంటుంది. తర్వాత వాళ్ళకు కావాల్సిన అన్ని కూడా బెనిఫిట్స్ అన్ని కూడా వస్తాయి. కాబట్టి ఒక డేట్ ప్రకటించారని చెప్తున్నారు. ఫస్ట్ ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఏర్పడ్డదన్న. 2019లో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ యూనియన్ నాయకుల వల్లనే ఆర్టీసీ కార్మికులకు ఇబ్బందులు అవుతా ఉన్నాయని చెప్పి ఆనాడు ఓన్లీ నోటి మాట, ఓ యాక్ట్ లేదు, ఓ సర్క్యులర్ లేదు, ఒక విధి విధానాలు లేవు. ఆ మాటే శాసనం. ఆ మాట శాసనం ద్వారా ఇప్పుడున్నటువంటి ఆ మేనేజ్మెంట్ మొత్తం కూడా కార్మికులతోని సంతకాల సేకరణ చేసినటువంటి సందర్భాలు. సంతకాల సేకరణ ఎట్లా ముఖ్యమంత్రి గారు చెప్పిండు, యూనియన్ లేవు, నాయకుడిగా నువ్వు ఇక్కడ చేయడానికి వీలు లేదు అని సంతకం పెడితేనే డ్యూటీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆనాడు. మళ్ళీ ఇప్పుడున్నటువంటి ఇదే అధికారులు మీకు యూనియన్లు కావాలి, మీకు నాయకత్వం ఉండాలి, నాయకత్వం లేకపోతే కార్మికులకు సమస్యలు ఎదురైతా ఉన్నాయి అంటే ఇన్నాళ్ళు సమస్యల్లో బాగా సమస్యలు ఉన్నట్టే కదా. కార్మికులందరూ ఇన్నాళ్ళు సమస్యల్లో కూరుకుపోయే కదా. ఇవాళ ఇన్ని వందల మంది ఉద్యోగాలు పోయింది. ఇవాళ ఇప్పటికి కూడా 350 మంది 450 మంది ఇంకా మిగిలిపోయి ఉన్నారు. ఉద్యోగాలు లేక, కోర్టు పోయి తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక, దిక్కుతోచని స్థితిలో డిపోలో ఎవరైనా 10 రూపాయలు ఇస్తారని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. వెంటనే బేషరతుగా ప్రభుత్వానికి మా పైన ప్రేమే ఉంటే వాళ్ళందరినీ ఎట్ ఏ టైం ఒకటేసారి కోర్టులలో పోయి లాయర్లకు డబ్బులు ఇచ్చుకునే దీనస్థితి లేదు. ఇలా యాక్ట్ ఏం చెప్తుంది, సర్క్యులర్ ఏం చెప్తుంది. ఆర్టీసీ సర్క్యులర్లను పరిగణలోకి తీసుకోదు కోర్టు. ఇలా కాకపోయినా కోర్టు నుంచైనా వస్తాడు. వాళ్ళకెందుకు ముడుపులు చెల్లించి మా ఉన్న బొక్కలని కరగ తీసుకోవాలి? మీరే మానవత్వంతో క్షమాభిక్ష పెట్టండి. పెద్ద పెద్ద జైళ్లలో పెద్ద నేరస్తులకే క్షమాభిక్ష పెట్టినప్పుడు చిరుద్యోగులు తెలిసి తెలక తప్పులు చేసినటువంటి కొంచెం వార్నింగ్ ఇచ్చి పెట్టుకుంటే ఆనాడు గౌరవ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారి నాయకత్వంలో వారు రిఫర్ చేయడం వల్ల సుమారు 350 మంది ఉద్యోగాలు తీసుకున్నారు. ఇంకా 350 మంది సుమారు మిగిలిపోయినరు. వాళ్ళను కూడా తీసుకోవాలనేది కూడా మేము మీ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం గవర్నమెంట్ కు. మరీ ముఖ్యంగా యాజమాన్యానికి రిక్వెస్ట్ చేస్తూ గవర్నమెంట్ నే టేకప్ చేస్తే ఇమ్మీడియట్ వాళ్ళని తీసుకుంటది. ఆ కుటుంబాలు కూడా బాగుంటాయి. ఇలా మీరు చెప్పినట్టు ప్రకారం 100కు 91% మన కళ్ళ ముందు కనపడతా ఉంది. వీళ్ళు ఎవరి ప్రమేయం లేదు అంటే ఇంకా నేరుగా ఇన్వాల్వ్మెంట్ అయితే ఇంకా 200% కూడా చేరుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి గవర్నమెంట్ కు మా పైన చిత్తశుద్ధి ఉంటే అసలు ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్లనే విలీనం చేయాలి, ఆర్టీసీని రక్షించుకోవాలనే ఆలోచన ఉంటే తక్షణమే ఆర్టీసీని విలీనం చేయొచ్చు అనేది మీరు చెప్పిన మాటే. అది మేము మాకు సొంతంగా కోరికలు లేవు. ఇంకేమన్నా ఆర్టీసీ కార్మికుని విలీనం చేస్తే ఆనాడు కేసీఆర్ గారు చెప్పినట్టు ఏం చెప్పకు. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైతే కల్పిస్తా ఉన్నారో గదే చేయమంటున్నాం. 2017లో రిటైర్డ్ అయ్యి ఇప్పటి వరకు కూడా బెనిఫిట్ పొందకపోతే ఇంకేం జీవితాలండి? అందుకు అమలు చేయమంటున్నాం. ఈ చిన్న 35,000 మందికి అమలు చేయలేకపోతే రేపు రాష్ట్రంలో 4 కోట్ల జనాభాకి ఏం హామీ ఇస్తారనేది మా సందేశం. విలీనమే కోరుకుంటున్నాం. ఇప్పుడు మనము తెలంగాణ రాజ్యాధికార పార్టీకి కూడా అనుబంధంగా కూడా మన యూనియన్ BW అన్నగారు ఎమ్మెల్సీ గౌరవ తీన్మార్ మల్లన్న గారు వచ్చిన తర్వాత కూడా మా కాన్సెప్ట్ ఏంది, మేనిఫెస్టో ద్వారా ఎట్లా పోవాలి, కార్మికులను ఎట్లా రక్షించుకోవాలి, వీళ్ళు చేసినటువంటి ఆగడాలను ఎట్లా అరికట్టాలి, మా పందాలో ఆర్టీసీ కార్మికులకు ఇస్తున్నటువంటి ఏదైతే హామీ ఇస్తామో, మేనిఫెస్టో ఏదైతే రూపకల్పన చేస్తామో, కార్మికుల సంక్షేమమే కార్మికుల వెల్ఫేర్ ముఖ్యం. అలాగే ఆర్టీసీని ఎట్లా కాపాడుకోవాలన్నా కూడా మా గౌరవ తీన్మార్ మల్లన్న గారు ఇచ్చిన సూచనల ప్రకారం మా రాష్ట్ర నాయకత్వం BW యూనియన్ కూడా అతి త్వరలో కార్మికుల అందరి సమక్షంలో రాబోతా ఉంది. మీ అందరినీ కాపాడుకునే బాధ్యత BW యూనియన్. దాని వెనకాల ఉన్నది ముందు నడిపిస్తున్నది BW బిగ్ క్లాస్ వర్కర్స్ యూనియన్. బిగ్ క్లాస్. ఎందుకంటే మేము అందరు ఏమంటారు,
శృద్ధులు అంటారు. ఇక శృద్ధులు అంటే మేము చేతి వృత్తులకే పరిమితం కాదు, అవును, చేతి వృత్తులకు పరిమితం కావద్దనేది మా ఉద్దేశం. పెద్ద క్లాస్ అంతే. మేము చేసేది అన్ని పనులు మేమే. అంతే. మా మంగళన్న నీకే నెత్తి పెరిగినా గడ్డం పెరిగినా నిన్ను ముద్దుగా బొమ్మలాగా చేసేది మా నాయి బ్రహ్మని. ఆకాశంలో ఏలాడుతున్నటువంటి తాటి చెట్టుని ఎక్కేది మా గౌడన్న. చేపలకు ఈతలు నేర్పేది, చేపకే ఈత నేర్పేది, వలలను విసిరేసి చేపలను కూడా తీసుకొచ్చేది మా ముదిరాజన్న, మా గొల్లకుర్మన్న, మా పద్మశాలన్న. మీ ఒంటి మీద బట్టను ప్రతి వాళ్ళు వేసుకునే బట్టను తయారు చేసేది మేము. కులవృత్తులన్నీ మాయి, సంపద అంతా మీది. మరి మేము ఎందుకు ఇక చిన్న క్లాస్ వాళ్ళం అవుతాం? అందుకే బిగ్ క్లాస్. ఓకే, మేము పైనే ఉండాలి, కింద ఉండే పరిస్థితి లేదు. ఇక మీ దగ్గర కింద కూర్చునే పరిస్థితి మాకు వద్దు అంటున్నాం మేము. అంతే. అందుకే మేమంతా కులాలు వేరైనా మతాలు వేరైనా మేము బిగ్ అంటున్నాం. అందుకు మేము రాబోతా ఉన్నాం. అన్నగారి నిర్ణయం మేరకు మేము ముందుకు వెళ్తామని కోరుకుంటాం. మొత్తం మీద 90% అయితే ఇప్పుడు అట్లనే ఉన్నది, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సరే, రేపటి వరకు ఉంటుంది. పట్టుకుని చెప్పు. ముందుగా క్యూ న్యూస్ ఆఫీస్కి నమస్కారం అండి. ఈ వేదిక ద్వారా మేము ఆర్టీసీ కార్మికులకు కోరుకున్నది ఒక్కటే, మనం యావత్ ఆర్టీసీ కార్మికులు అందరము విలీనం కోరుకుంటున్నాము. గత ఏప్రిల్లో జరిగినటువంటి 3 రోజుల సమ్మె తర్వాత పరిణామాలు మనం చూస్తున్నాం. ముందు సమ్మెలో పోయినప్పుడు విలీనం కొరకే అందరూ సమ్మెలోకి వెళ్ళినాం, కానీ వివిధ యూనియన్ నాయకులు అందరూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. కాబట్టి మీరందరూ గ్రహించండి, వర్కర్లకు కావాల్సింది ఈ విలీనం. కాబట్టి యూనియన్ నాయకులందరూ ఏకతాటి మీద వచ్చి ఒక విలీనానికి సహకరిస్తారా, లేకపోతే ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ కార్మికుల దృష్టిలో ద్రోహులుగా మిగిలిపోతారా, మీ ఇష్టం. కాబట్టి కార్మిక సోదరులారా అందరూ ఒకసారి ఈ వేదిక ద్వారా మీకు ఒక చిన్న విన్నపం చేస్తున్నా. మనము ఎవిడెన్స్ చూసుకుంటున్నాం కదా, మెజార్టీ కార్మికులు విలీనం కోరుకుంటున్నారు, కానీ యూనియన్ నాయకులు కొంతమంది యూనియన్ నాయకులు మరియు ప్రభుత్వ మన అధికారులకు ఆ చేదోడు బాదుగా ఉంటూ విలీన ప్రక్రియను దూరం కొద్దిగా ఆలస్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం వాస్తవమే, ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఉంది, ప్రకటిస్తుంది అంటారు. గతంలో 2014 తెలంగాణ రాష్ట్రం కోసం 50 రోజులు అప్పుడు సకల సమ్మెను సక్సెస్ చేసింది మనము. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా 55 రోజులు చరిత్ర సృష్టించి సమ్మె మనమే. అయినా ఏప్రిల్లో మొన్న జేఏసీకి ఏర్పడి ఏప్రిల్లో 3 రోజులు సమ్మె చేసిన తర్వాత మన నర్సంపేట డిపో శంకరన్న గారు అగ్నిగా ఆఫ్ చేసిన తర్వాత ప్రభుత్వం దిగొచ్చి చర్చలకు పిలిచింది వాస్తవమే. మనం అన్ని గమనిస్తున్నాం. కానీ ఇక్కడ జరిగినటువంటి పరిణామాలను కూడా మనం అబ్జర్వ్ చేయాలి. యూనియన్ నాయకుల ముందు విలీనం కట్టుబడి ఉన్నాక ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత మాట్లాడే హక్కు ఉంటుంది కదా. అరే 2010 నుంచి ఎక్కడ పోయి యూనియన్ నాయకులు ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు ఏదో ప్రభుత్వం పిలిచింది, మీకు మాట్లాడే హక్కు కల్పిస్తాం, గెలిచిన వాళ్ళనే కమిటీలో పెడతాం అంటే ఇక జరిగేది అంటే కాలయాపన. ఎన్నికల ప్రక్రియ మొదలైతే ఒక నెల రోజులు నోటిఫికేషన్ ఇవ్వాలి, గుర్తులు కేటాయించాలి, మళ్ళా స్క్రూటినీ చేయాలి, ఒక నెల గడిచిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ గెలిచిన మళ్ళీ టైం తీసుకొని అఫీషియల్ గా రికగ్నైజ్ అనౌన్స్ చేయాలి, మళ్ళీ చర్చలు జరపాలి, లాంగ్ ప్రాసెస్. అంతలోపు మళ్ళీ ప్రభుత్వం జీహెచ్ఎం సెలక్షన్లు వచ్చేస్తాయి. అంటే అటు ఇటు కాలయాపన. దాదాపు 2028 వరకు దీన్ని నెట్టుకుపోయే ప్రయత్నం జరుగుతున్నట్టు కుట్ర జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు బహిష్కరిస్తాం అంటే కుదరదు. కాబట్టి ఏది యూనియన్ నాయకులు విలీనం కోరుకుంటున్న వారు ముందుకొచ్చి విలీన ప్రక్రియకు కార్యాచరణ ప్రకటించాలి. లేకుంటే బీడబ్ల్యూ యూనియన్ ఆధ్వర్యంలో టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క అనుబంధ యూనియన్ అయినటువంటి బీడబ్ల్యూ ఆధ్వర్యంలో ప్రజాన్యం స్టార్ట్ చేసినామన్నా ప్రజాస్వామ్యబద్ధంగా అభిప్రాయ సేకరణ చేస్తున్నాము. ఈ అభిప్రాయ సేకరణ బట్టి ముందు యూనియన్ నాయకులు కలిసి వస్తారా, కలిసి రావా, లేక ఒంటరిగా పోరాటం చేయడానికి కార్మికుల వైపు 20 సంవత్సరాల సర్వీస్ ఉందన్న నాకు నష్టపోయేది నేను. ఎన్నికలు కోరుకుంటుంది ఎవరు? రిటైర్డ్ నాయకులు. వాళ్ళకు ₹1 లాభం రాదు. ప్రభుత్వం నాకు లాభం, నాలాంటి సహోదరులకు లాభం. రిటైర్డ్ వాళ్ళకు ఏం రాదు. మళ్ళీ ఎన్నికలు ఎందుకు? ఎన్నికలు ఎవరి కోసం? మా కోసమా? రిటైర్డ్ నాయకులు ఎన్నికలు పెట్టుకున్న తర్వాత ఎన్నికలు పెట్టుకోండి. లేకపోతే 2010 నుంచి యూనియన్ లేవు కదా, ఎన్నికలు లేవు కదా, ఇంకో 2 నెలలు లేవు అనుకుంటాం అంతే. సరే ఎన్నికలే కావాలి మీకంటే అందరు నాయకులు ప్రభుత్వంతో పోతురు కలుస్తారు కదా. ఒక పని చేయండి, ఏదైనా ఒక అపాయింటెడ్ ప్రకటించి జియో జారీ చేయండి. జియో జారీ చేసి విడుదల చేయండి. కార్మికులందరూ ఎన్నికల్లో స్వతహాగా నచ్చిన వారికి ఎన్నుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగాల్సింది అపాయింటెడ్ డే ప్రకటించాలి. జియో జారీ అయిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవ్వాలి. లేదు కాదు అని ఎన్నికలకు ముందుకు వెళ్తే యూనియన్ నాయకులు అందరిని పక్కన పెట్టి నవ యువ నాయకత్వాన్ని బీడబ్ల్యూ ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా కొత్త ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామనేసి ఈ కీ న్యూస్ వేదిక ద్వారా తెలియజేసుకుంటాం. కాబట్టి కార్మిక సోదరులారా
ఇన్ని రోజులు అయోమయంలో పడ్డారు, ప్రశ్నించే వాళ్ళు లేరు, మనకు హక్కులు వస్తాయి వాస్తవమే, ఏదైనా సాధ్యం అవుతుంది. కాబట్టి అందరు ఏకతాటి మీద ఉండండి, నిజాయితీగా నిస్పృహగా సంస్థ ప్రయోజనాల కోసం, కార్మికుల ప్రయోజనాల కోసం అయితే ముందుకు వస్తారో వాళ్ళని మీ భుజాన ఎత్తుకోండి. మన సమస్యలు మన కడుపులో వస్తుంది కాబట్టి మనమే పరిష్కారం చేస్తాం. మందులు తినాలి. రిటైర్డ్ వాళ్ళు ఏమో ఉండొచ్చు, అనుభవం ఉంది, సలహా ఇవ్వండి, తీసుకుంటాం, వాళ్ళ సలహాలు తీసుకుంటాము. నూతన ఉద్యమానికి శ్రీకారం చుట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. అది కాకూడదు, మా లాంటి వాళ్ళు ముందుకు రాకూడదు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యూనియన్ నాయకులు అందరూ ఏకతాటి మీద వచ్చి ఉమ్మడిగా విధి విధానాలు అందరి దగ్గర ఉన్నాయి కదా, నువ్వు గెలిచిన తర్వాత రికగ్నైజ్ చేసాడు అవన్నీ ఉమ్మడిగా మీరు అందరు చర్చించుకొని బేసిక్ గా నార్మల్ ఉన్నాయని ఒక దగ్గర వేరే చేర్చి ఒక శ్వేతపత్రం తయారు చేసి ప్రభుత్వం దగ్గర సక్సెస్ కదా. అంతే, దీనికి ఇంత కాలయాపన వద్దు. కాబట్టి యూనియన్ నాయకులు తస్మాత్ జాగ్రత్త, మీరు గిట్ట అలర్ట్ అయిపోండి. కార్మికులారా మీరు గిట్ట అలర్ట్ అయిపోండి. మనం ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు సాగుదాము. విలీనమే ముద్దు. ఎన్నికల తర్వాత విలీనమైన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు ఏ విధంగా ఆ విధంగా ఉంటుంది. ఓకే, ఎన్నికలు స్పష్టం కాదు కాబట్టి ఆలోచించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి మీ అందరికీ మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారాలు చేస్తా ఉన్నా. మీకు ప్రతిదీ పిన్ టు పిన్ పాయింట్ అన్నీ కూడా మనందరం ఒకరోజు మీరు ఒక డేట్ ప్రకటించండి. సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని అక్కడ మనం ఒక హాల్ను బుక్ చేసుకొని గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో యూనియన్లకు అతీతంగా మీకు ఇబ్బంది ఉంటే మేమే ముందుండి ఆల్ యూనియన్ ట్రేడ్ యూనియన్స్ నాయకులను అందరినీ ఆహ్వానించి మేధావులను, విజ్ఞానవంతులను, రిటైర్డ్ జడ్జిలను కూడా మేమే సొంతంగా ఆహ్వానించి ఎట్లా దీన్ని విలీనం చేయడం వల్ల వచ్చిన నష్టాలేంది, విలీనం వద్దనుకుంటే ముందు ఎన్నికలు పెడితే వచ్చే లాభాలేందో కూడా కులంకుశంగా మనం అక్కడ చర్చించుకుందాం. భేదాభిప్రాయాలు వద్దు, విలీనమే ముద్దనే నినాదంతో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓటు లేనోడు, స్టాఫ్ నెంబరే లేనోడు సీటు కొరకు మన దగ్గరకు వస్తే ఏం గుణపాఠం చెప్పాలో మాకంటే ఎక్కువ మీకే ఎక్కువ తెలుసు. ఇవాళ ప్రతి డిపోలో పదవి విరమణ పొందిన ఉద్యోగులు ధర్నాలు చేసే పరిస్థితికి దాపురించిందంటే ఇలా మన ముందు తిరుగుతున్నటువంటి నాయకులే ఆనాడు పరిపాలన చేసిండ్రు కనుకనే ఇవాళ వాళ్ళకు ₹1 కూడా బెనిఫిట్ పొందలేని దౌర్భాగ్య స్థితిలో దిగజారిండ్రు. అందుకు మీరు అందరూ గమనించాలా. సర్వీస్లో ఉన్న వాళ్లకు ఆర్టీసీ కష్టసుఖాలు ఏంటో తెలుస్తాయి. పదవి విరమణ పొందిన తర్వాత ప్రశాంత వాతావరణం ఉండాల్సిన మీరు వాళ్ళకే ఆనాడు పనిచేయక మాకు పనిచేస్తా అని వచ్చి మమ్మల్ని కళ్ళబొల్లి మాటలలో కబుర్లలో పెట్టి ఎవరికి వాళ్ళే యమునా తీరనే పోతే మా ఇన్ సర్వీస్ వాళ్ళకు నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా పెద్ద మనసుతోని మీకున్నటువంటి అనుభవాలతోని ఇప్పుడున్నటువంటి ఇన్ సర్వీస్ నాయకత్వాన్ని ఎన్నుకొని వారందరి సమక్షంలో ముందుకు పోతే సమస్యలు పరిష్కారం అవుతాయి. మరొక మాట కూడా చెప్తా ఉన్నా, ఇవాళ 11 యూనియన్లు సుమారు 12 యూనియన్లు పనిచేస్తూ ఉన్నాయి. రిజిస్టర్ లేని నెంబర్లను కూడా ఆ నాయకులను కూడా సచివాలయంలోకి పిలిచిన మాట్లాడిన ముఖ్యమంత్రి వారు మళ్ళీ ఒకసారి వీళ్ళందరినీ ఒకసారి పిలవండి, పిలవకపోయినా వీళ్ళే జతగట్టుకొని రావాల్సిన అవసరం ఉంది. వీరే కార్మిక సమస్యలు పరిష్కరించడం కంటే ముందు విలీనం చేయండి అని ముక్త కంఠంతో వీళ్ళు నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదవి విరమణ పొందిన వాళ్ళు 10,000 మంది ఉపవాస దీక్ష చేస్తూ ఉంటే మీకు కళ్ళకు కనపడతలేదా అని అడుగుతా ఉన్నా. మీకు ఎందుకు కనపడతలేదు? ఇలా 38,300 మంది ఇన్ సర్వీస్ కార్మికులు ఒకటైతా ఉంటే ఇలా 10,000 మంది పైచిలకు పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఇలా బస్ భవన్ గడ్డ పైన ఎదురుగా ఉపవాస దీక్ష చేస్తూ ఉంటే మీకు కళ్ళు కనపడతలేవా, చెవులు వినపడతలేవా? వాళ్ళ దాంట్లో ఎందుకు పాల్గొనరు? మీరు పదవి విరమణ పొందలేదా? లేదంటే వాళ్ళకు రాకముందుకే మీకు బెనిఫిట్స్ అన్ని వచ్చినాయా? మీరు వస్తే బేషరతుగా చెప్పండి. ఎక్కడి చర్చకైనా మేము సిద్ధం. మేము కార్మిక పక్షాన నిలబడతా ఉన్నాం. కార్మిక పక్షాన పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కార్మికులను ఏకం చేసేటువంటి పరిస్థితిని మేము తీసుకొస్తా ఉన్నాం. ఎవరికి మేము వ్యతిరేకం కాదు. కార్మికులకు సురక్షితమైనటువంటి ఉద్యోగ భద్రత ఉండాలని ఒక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. మన కుటుంబ సభ్యులతో సహా కూడా అవసరం అయితే కదిలి రావాల్సిన అవసరం ఉంది. మేము రేపో ఎల్లుండో 2 రోజులలో మీకు పిలుపునియబోతా ఉన్నాం. అన్ని డిపోలలో వాల్ పోస్టర్స్ వేసి యూనియన్లకు అతీతంగా కార్మికులను భారీ ఎత్తున తరలించే కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. మీరందరూ దీన్ని గమనించి విలీనం కొరకు పనిచేసే సైన్యం ఒక పక్కన, విలీనం వద్దనే వాళ్ళు ఒక పక్కన ఉండాల్సిన అవసరం ఉంది. ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ ఇవాళ ఈ పోలింగ్ లో పాల్గొన్న మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పటి టైమే కాదు
ఇంకా 24 అవర్స్ టైం కూడా ఇచ్చినారు. మీరందరూ కూడా ఈ పోలింగ్ లో పాల్గొనాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ తెలియజేసుకుంటూ మన నినాదం ఒకటే నినాదం, ముందు విలీనం తర్వాతనే ఎన్నికలు వద్దు, విలీనమే ముద్దు అనే నినాదంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి మనం ఎన్నికలకు వ్యతిరేకమని చాలా మంది ఒకవేళ మీ మనసులో మాట అనుకోవచ్చు, కానీ ఎన్నికలకు మేము వ్యతిరేకం కాదు, ఎన్నికలలో ముందు పోయేంత సత్తా లేని వాళ్ళం కాదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ పోరాటానికైనా సిద్ధం ఉన్నటువంటి, క్యాపబుల్ ఉన్నటువంటి, క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకత్వం తీర్మాన్ మల్లన్న నాయకత్వం. కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ కార్మికుల శ్రేయస్సే ముఖ్యం గనక, కార్మిక స్వలాభాలే ముఖ్యం గనక, కార్మిక కుటుంబాలు ఆనందంగా ఉండాలని ఒక లక్ష్యంతో మొన్న జరిగినటువంటి 3 రోజుల సమ్మెలో కూడా మొదటి భాగాన నిలబడి విరోచిత పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి గౌరవ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారు. ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఏ డిపో దగ్గర ఏ రాజకీయ నాయకుడు, ఏ మేధావి వర్గం ఎవరైనా ఎక్కడైనా నికాచిగా వచ్చి పోరాటం చేసినటువంటి వ్యక్తులు లేరు. స్వయంగా తీర్మాన్ మల్లన్న గారు ఉప్పల్ డిపో గేట్లో కటిక నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేసినటువంటి వ్యక్తి. వారినే కదా కలవడానికి మీరంతా జేఏసీగా కూడా వచ్చింది. వారు ఒక మాట ఏం చెప్పారు, మీ పోరాటంలో నేను ఒక సైనికునిగా పనిచేస్తా, మీ పోరాటంలో నేను ఒక బాధ్యతగా పనిచేస్తా, నేను ఎమ్మెల్సీని పక్కన పెడితే నేను ఒక కండక్టర్ను, ఓ డ్రైవర్ను, ఓ మెకానిక్ను, ఒక సూపర్వైజర్ను అని గుండె మీద చేసుకొని చెప్పిన ఏకైక వ్యక్తి మన గౌరవ తీర్మాన్ మల్లన్న గారు. అలాంటి వ్యక్తి సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం వల్లనే ఇవాళ రాష్ట్రం మొత్తం ఒకటైంది. కార్మికులంతా ఏక నినాదంతో ఇవాళ ఈ సమ్మె సక్సెస్ చేసినటువంటి సందర్భాలు కేవలం ఎమ్మెల్సీ మల్లన్న వారి మాటే శాసనంగా పనిచేసిన ప్రతి కార్మికునికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మీరు తీసుకున్న నిర్ణయం మేరకే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారీ బహిరంగ సభ పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా మరొకసారి పోలింగ్ లో అందరూ కూడా ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని కూడా మన ఓటర్గానే ఈ పోలింగ్ లో భాగస్వాములు కావాలి. కనువిప్పు కలిగే వాళ్ళకు కనువిప్పు కలగాల్సిన అవసరం ఉందంటూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. చాలా సేపు టైం బాగా. ముందుగా ఈరోజు క్యూ న్యూస్ యాజమాన్యానికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కార్మికులలో, ఆర్టీసీ కార్మికులలో విలీనం లేకపోతే ఎలక్షన్లని 2 సమస్యలు ముందట పెట్టారు గవర్నమెంట్. సో విలీనానికి వెళితే ఎలక్షన్ అయిన తర్వాతనే గెలిచిన యూనియన్ నాయకులతోటి చర్చలు జరిపి విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్తున్నారు. దీనికి విలీన ప్రక్రియకు ఎలక్షన్ అనేది అంత అవసరం లేదు. విలీన ప్రక్రియకు ఎప్పుడైతే మనము సమ్మెకు పోయే రోజు 21వ తారీఖు నాడు ఆల్ యూనియన్స్ను ఇన్వైట్ చేసి ఆ రోజు సెక్రటరియట్లో చర్చలు జరిపినప్పుడు అక్కడ ఎవరైతే పార్టిసిపేట్ అయ్యారో ప్రతి యూనియన్ నుంచి 1-2 వచ్చి ఆ రోజు కార్మికుల సమస్యల విషయంలో, కార్మికులలో ఉన్న ఏదైతే ఆందోళన విషయంలో అన్ని కూలంకుషంగా చర్చించి ఎక్కడ ఎలాంటి తావు లేకుండా, అంటే స్వార్థపూరితంగా కాకుండా యూనియన్లకు అత్యంతంగా అందరూ కార్మికుల శ్రేయస్సు కోసమే అందులో ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే కోరికతోటి అందరూ మాట్లాడారు. అప్పటి వరకు బాగానే ఉంది. తర్వాత ఎప్పుడైతే మే 1 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు పిలిచి యూనియన్లు కావాలా, ఎలక్షన్లు కావాలా అని, విలీనం కావాలా, యూనియన్ ఎలక్షన్ కావాలని అన్నప్పుడు అందులో కొంత బయటికి చూసి అందరూ మేము విలీనానికి కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటేనే కొంతమంది ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ వాళ్ళు లోపాయికారంగా వారు లేబర్ కమిషన్ వాళ్ళకు లెటర్ ఇవ్వడం కానీ, లేబర్ కమిషన్ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎలక్షన్ పెడతాము, ఎలక్షన్ తర్వాతనే విలీన ప్రక్రియ అని చెప్పడం వల్ల ఇప్పుడు కార్మికుల అభద్రతా భావంతో ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వమే చొరవ చూపెట్టి ఏదైతే మేము సమ్మెకు ముందు 21వ తారీఖు నాడు మేము చర్చలలో పాల్గొన్న ఆల్ యూనియన్స్ ఏ రకంగా అయితే ఉన్నాయో యూనియన్కి ఒకరిని తీసుకొని వారందరినీ ఒక కమిటీగా ఏర్పాటు చేసి, ఏసీగా కానీ కమిటీగా ఏర్పాటు చేసి వారి సమక్షంలో యాజమాన్యము తర్వాత గవర్నమెంట్ ఈ యొక్క చర్చలు జరిపి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో 3 నెలలు కానీ లేకపోతే లాస్ట్ 6 నెలల లోపు ఈ యొక్క మొత్తము ఆర్టీసీలో ఏపీలో జరిగిన విలీనానికి దీనికి సమస్య లేకుండా, అంటే అక్కడ ఉన్న సమస్యలు ఇక్కడ పునరావృతం కాకుండా కార్మికుల శ్రేయస్సు కోసము ఈ విలీన ప్రక్రియను పూర్తి చేయాలి. ముందుగా ఎంత తొందర అయితే అంత తొందర ఈ కమిటీ వేసి విలీన ప్రక్రియను స్టార్ట్ చేస్తున్నామని చెప్పాలి. తర్వాత మీరు విలీనం కంప్లీట్ అయిన తర్వాత మీరు యూనియన్లో ఉంచుతారా లేకపోతే ఎలక్షన్ పెట్టరా, అప్పుడు అవసరం ఉండదు అనుకుంటా. ఎలక్షన్ అనేది కూడా అవసరం ఉండదు. యూనియన్లు
అప్పుడు అసోసియేషన్లు అవుతాయి. అందువలన ఈ యూనియన్లు ఎలక్షన్లను పెట్టి కాలయాపన చేయడం తప్ప ఏమి ప్రయోజనాలకు ఎక్స్ట్రా కార్మికులకు కాబట్టి ఏమి విలీనం చేసేయాలి. విలీనమే చేయాలి. కార్మికులు కోరుకుంటుంది విలీనమే. అందువల్ల విలీనం చేయండి. మాకు ఎలక్షన్లు అనేది అంత ఇంపార్టెంట్ కదా. ఎలక్షన్లు కావాలనుకునే వాళ్ళు కార్పొరేషన్ చందాల ప్రభుత్వం కోసం విలీనం కానీ ఇంకా చేయాలని వేరే ప్రయోజనాల కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఆ చందాల గిందాలు ఏవి లేకుండా బహుజన వర్కర్స్ యూనియన్ అంటే బీడబ్ల్యూ యూనియన్ ఇవాళ తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో రేపు రాబోయే రోజుల్లో కార్మికుల విలీన ప్రక్రియ ఏదైతే చిరకాల వాంఛ ఉందో ఆ విలీన ప్రక్రియను కొనసాగించే రీతిలో మనం ఉద్యమం చేసి గవర్నమెంట్ ఒప్పించి విలీనాన్ని అతి తొందరలో చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. మీరు అందరూ ఈ రాబోయే 2 రోజులలో 3 రోజులలో మేము తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం కానీ ఎక్కడైనా ఒక ప్లేస్ చూసి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. అందరూ సమాయత్తమై మీ యొక్క అభిప్రాయాలు అక్కడ వచ్చి చెప్పగలరు. థ్యాంక్ యూ. ఓకే రైట్ గుడిసెలు ఉండాలనో బంగ్లాలు ఉండాలనో తెలుసుకోవాలి. డిసైడ్ చేసేసారు అంతే కూర్చో. ఇది మొత్తం మీద విలీనమే కోరుకుంటున్నారు.